కురికిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నామేమో, మాటను బట్టి కావచ్చు, ఆలోచన బట్టి కావచ్చు, నీలో ఉన్న పాపాన్ని బట్టి కావచ్చు, ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఏం చేయాలో తెలియక, తల్లిదండ్రులు చెప్పినా నా జీవితంలో ఉన్నటువంటి సమస్యను తీర్చలేమోనని ఒకవారిని బాధపడుతున్నావేమో, రాత్రి కాలశంలో దేవుడు నీతో మాట్లాడబోతుండగా ఆయన నిన్ను బలపరిచి పంపించబోతుండగా కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ తండ్రి, మా గొప్ప దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన పాదమును కొందరు స్థితులు స్తోత్రాలనైనా రాత్రి కాలశంలో ప్రత్యేకమైన పాద సన్నిధికి వస్తున్నాం. మీరు దీవించండి, దర్శించండి, కృపలో జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాం ప్రభా. నీ బిడ్డలు ఎంతో ఆశతో నీ సన్నిధికి వచ్చారు ప్రభా. ఏ బాధ చేత, ఏ వేదన చేత ఈ యూత్ మీటింగ్ లో నాతో దేవుడు మాట్లాడతారని వచ్చారో ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని అడుగుతున్నాను ప్రభా. నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప ధారాళముగా నా బిడ్డలందరూ కూడా నమ్మించే ఐక్యం అడుగుతున్నాం ప్రభా. దెందుకూరు గ్రామం, దొడదరపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి యవన బిడ్డ నిన్ను తెలుసుకొని మార్చబడాలి ప్రభా. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి యవన స్త్రీ ఒకటి కోడలు రాబోయే కాలంలో, ఇప్పుడు ఉన్నటువంటి యవన పురుషుడే ఒక రాబోయేటటువంటి ఒక కుటుంబం కనుక రాయన ఈ రాత్రి కాల సమయంలో ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని, నిలబడి మాట్లాడబోతుండగా నా ద్వారా మీరు పలకమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చుందా? Praise the Lord. మన రక్షకులను ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి నామం పేరిట, మన రక్షకులను ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి నామం పేరిట ఈ యొక్క యవనస్తుల కూడికకు కూడి వచ్చినటువంటి మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నా దేవుడు సీయోనుల నుండి మిమ్మల్ని దీవించునుగాక. 2025వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఈ రీతిగా కూడిక పెట్టాలని ఆశపడ్డాం. దేవుని మహాకృపను బట్టి ఇదే రీతిగా నెలలో మొదటి శుక్రవారం ఖచ్చితంగా యూత్ మీటింగ్ జరిగింది. నెలలో ఏ శుక్రవారం, ఏ డేట్ అయినా సరే నెలలో మొదటి శుక్రవారం సియోన్ టెంపుల్ దెందుకూరులో యూత్ మీటింగ్ జరుగుతుంది. కాబట్టి మరలా ప్రత్యేకంగా అన్న మమ్మల్ని పిలవలేదు అనుకోవద్దు. ప్రతి నెల మొదటి శుక్రవారం 7 గంటలకి సియోన్ టెంపుల్లో యూత్ మీటింగ్ ఉంటుంది. చప్పలు కొడుతూ దేవుని నెల రోజులు మీరు ఎక్కడున్నా, ఏం చేసినా, ఏదన్నా చేసినా నెలలో 1-2 గంటలు మాత్రం మీరు ప్రవీణానికి ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? ఏం అడుగుతున్నాయి మిమ్మల్ని? సెల్ ఫోన్లో బ్యాలెన్స్ ఏం అడగట్లా, డేటా ఏం హాట్స్పాట్ ఆన్ చేయమంటలా, లేదంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఏమి ఇవ్వట్లా. ఆడపిల్ల కానీ అయితే దాచిపెట్టుకోని గాజులు కానీ, దాచిపెట్టుకోని నెక్లెస్లు కానీ ఏమి కూడా నేను ఈ మంత్లో ఏం అడుగుతున్నా? నెల మొత్తం మీద ఎన్ని గంటలు? 2 గంటలే. 2 గంటలు ఇస్తే ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడతాడు. కనుక మన జీవితాల్లో మనం నిలబడాలంటే దేవుని వాక్యం మనకు ఉండాలి. కనుక వాక్యం చేత నా దేవుడు మిమ్మల్ని దర్శించునుగాక. మళ్ళీ ఒకసారి అడుగుతున్నా, ఈరోజు ఈ యూత్ మీటింగ్ లో ఉంటూ నాకు చాలా ఆనందంగా సభలో పడుతుంది. ఒకసారి దేవుడు మమ్మల్ని దీవించింది. అంతసేపు కొట్టారంటే బాగానే ఆనందం అన్నట్టు. ఆలస్యం చేయకుండా కరెక్ట్గా 40 నిమిషాల దాకా చెప్పుకుందాం. 40 నిమిషాలు చాలా ఎప్పుడు పడుతుంది. ఒకసారి నచ్చారు, నాకు మాత్రం మీరు నచ్చారు. ఎందుకంటే అర్ధగంట ఎక్కువ యూత్ మీటింగ్లో, అలాంటిది 40 నిమిషాలైనా సరే భరిస్తున్నాను కాబట్టి 40 నిమిషాలు వాక్యం చెప్పుకొని ముగించుకుందాం. రండి, మీ బైబిల్ తెరిచి పరిశుద్ధ గ్రంథంలో నుంచి, మీ బైబిల్ తెరిచి పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 30వ వచనం. మా వాయిస్ అందరికీ మంచిగా ఉందా? వినపడుతుందా? యెషయా గ్రంథము 40వ అధ్యాయము. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు. మీ మనసు నా వైపే ఉండాలి. యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు. బైబిల్ గ్రంథంలో మనిషి పుట్టిన దగ్గర నుంచి మరలా మరణించే వరకు కూడా బాల్య దశ అనేది, యవ్వన దశ అనేది, తర్వాత వృద్ధాప్యం అనేది సహజంగా మనకి చూస్తూ ఉంటాం. బైబిల్లో బాలురు తప్పిపోతారు బాల్య దశలో అని రాయలేదు, కానీ వృద్ధులు తప్పిపోతారు, తొట్టిల్లుతారు అని రాయలేదు. కానీ యవ్వనస్తులు మాత్రమే ఖచ్చితంగా తొట్టిల్లుతారు అనే మాట రాశారు.
తొట్టిల్లటము అంటే దాని అర్థం ఏంటంటే మనం చేయాల్సినటువంటి పని మనం చేయకుండా వేరొక పని చేయటమే తొట్టిల్లటం. ఏ కుటుంబంలోనైనా సరే ఆడపిల్ల చేయాల్సినటువంటి పని ఆడపిల్ల చేయకుండా వేరొక పని చేస్తే దాన్ని తొట్టిల్లటం అనేది అంటారు. పురుషులైనా సరే మగపిల్లవాడు తను చేయాల్సిన పని కొన్ని ఉంటే ఆ చేయాల్సిన పని చేయకుండా తనకి ఇష్టానుసారంగా దేవుడు నచ్చినటువంటి పనులు చేయటమే తొట్టిల్లటం అనే మాట మాట్లాడతారు. ఈ రాత్రి కాల సమయంలో వాక్యం చెప్పే నేను కావచ్చు, వాక్యం వినే మీరైనా కావచ్చు, మనమందరం కూడా ఏదో ఒక విషయంలో తొట్టిల్లిపోతా ఉంటాం, ఏదో ఒక విషయంలో తప్పుతా ఉంటాం. మన జీవితాల్లో ఎన్నో సందర్భాల్లో అమ్మా నాన్నకు మాటిస్తాం, అమ్మా ఇక నేను ఇక్కడి నుంచి బాగుంటాను, రేపటి నుంచి ఇంకొకలాగా ఉంటాను, నన్ను నమ్ము నాన్న, నన్ను నమ్ము అమ్మ అని చాలా సందర్భాల్లో మనం మాటలిస్తాం. కానీ ఆ మాటలో మనం నిలబడకుండా చాలా సందర్భాల్లో తొట్టిల్లిపోతా ఉంటాం. మన జీవితంలో యవ్వన కాలంలో ఉన్నటువంటి మనము, దేవుని బిడ్డలుగా ఉండాల్సినటువంటి మనము, మన జీవితంలో దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారం కాకుండా దేవుడికి అయిష్టమైన క్రియలు చేస్తే మనం అందరం కూడా తొట్టిల్లిపోయినటువంటి బాటలో ఉన్నటువంటి వారమే. బయట ప్రార్థనకు వచ్చేటటువంటి బిడ్డలకి, ప్రార్థనకు రాని బిడ్డలకి, ప్రార్థనకు వచ్చే కుటుంబాలకి, ప్రార్థనకు రాని కుటుంబాలకి వ్యత్యాసం ఏంటంటే, ప్రార్థనకు రానటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలు వారు ఏది చేసినా కూడా తప్పులేదు, వారు ఏది చేసినా కూడా తప్పులేదు. ప్రార్థనకు రాని ఇంట్లో పిల్లలు వాళ్ళు తాగినా తప్పులేదు, వారి జీవితంలో తిరిగినా తప్పులేదు, వారి జీవితంలో ఎలా ఉన్నా కూడా తప్పులేదు. ప్రార్థనకు రానటువంటి కుటుంబాల్లో ఆడపిల్లలు ఎలా ఉన్నా కూడా పెద్ద పట్టింపు ఉండదు. కానీ ప్రార్థనకు వచ్చేటటువంటి కుటుంబాల్లో, మీ జీవితాల్లో ప్రార్థనకు రాని కుటుంబాలు 99 తప్పులు చేసినా కూడా వాళ్ళని ఎవరు పట్టించుకోరు. కానీ ప్రార్థనకు వచ్చే కుటుంబాల్లో ఉన్నటువంటి బిడ్డలు చిన్న పొరపాటు చేసినా కూడా లోకమంతా కూడా ఏలెత్తి చూపుతుంది. ఎందుకు అలా ఏలెత్తి చూపుతుందంటే, నువ్వు ప్రార్థనకు వచ్చేటటువంటి దేవుడు ఎవరంటే పరిశుద్ధుడు కనుక, నువ్వు ప్రార్థనకు వచ్చే దేవుడు ఎవరంటే బాధ్యతలు కలిగినటువంటి దేవుడు కనుక, నువ్వు ప్రార్థనకు వచ్చే దేవుడు ఎవరంటే ఆయన త్యాగశీలి కనుక, ఆయన ప్రార్థనకు వచ్చే నీవు ఆయన మార్గంలో లేకుండా ఇష్టానుసారంగా తిరిగితే నువ్వు తొట్టిల్లిపోయావని లోకమంతా కూడా నీ వైపే ఏళ్ళు చూపిస్తూ ఉంటుంది. ఈ రాత్రి కాల సమయంలో మనం కూడా కొన్ని సందర్భాల్లో తొట్టిల్లిపోతా ఉంటాం. ఏ మనిషి నీతిమంతుడు కాదు, అది పురుషుడైనా స్త్రీ అయినా ఎవరైనా సరే నీతిమంతులు ఒక్కరు కూడా ఈ లోకంలో లేదు. అందరూ పాపం చేసి వారి జీవితాల్లో దేవుడు ఇచ్చేటటువంటి మహిమను కానీ, దేవుడు ఇచ్చేటటువంటి ఆశీర్వాదం కానీ పొందుకోలేకపోతున్నారు. ఈ లోకంలో బైబిల్ రాయబడిన మాట యవ్వనస్తులు బహుబలమైన వారని రాయబడింది. యవ్వనస్తులు బహుబలమైన వారు. కానీ జాగ్రత్తగా ఆలోచన చేస్తే కుటుంబంలో ఎవరు బలహీనంగా ఉన్నారు నేటి కాలంలో అంటే తల్లిదండ్రులు బలంగానే ఉంటున్నారు, తన కుటుంబంలో ఉన్నటువంటి అందరూ బలంగానే ఉంటున్నారు. కానీ యవ్వనస్తులు మాత్రం బలహీనమైపోతున్నారు. శారీరకంగా బలంగా ఉన్నా కూడా వారి జీవితాల్లో ఆత్మీయంగా బలహీనంగా ఉంటున్నారు. మన జీవితంలో చాలా సందర్భాల్లో తప్పిపోతాం. బైబిల్ చాలా క్లియర్గా చెబుతుంది, యవ్వనస్తులు తొట్టిల్లతారని రాయలేదు, కానీ తప్పకుండా తొట్టిల్లతారు, తప్పకుండా తప్పిపోతారనే మాట బైబిల్ నొక్కా నుంచి చెబుతుంది. మరి ఈ రాత్రి కాల సేవలో అలాగే మనం తొట్టిల్లిపోయి ఉండొచ్చు. చాలా సందర్భాల్లో యవ్వనస్తులు తొట్టిల్లిపోవడానికి గల కారణం ఏంటంటే, ప్రాముఖ్యమైనటువంటి మొట్టమొదటి కారణం ఏంటంటే వారి బాధ్యతలను వారు మరిచిపోవటం. ఎవరు తప్పిపోతారు, ఎవరు తొట్టిల్లిపోతారంటే స్త్రీలైనటువంటి వారు, యవ్వన స్త్రీలైనటువంటి వారు వారి బాధ్యతలను వారు మర్చిపోతారు. నేను కుమార్తెగా ఉన్నాను మా నాన్నకి, నేను కుమార్తెగా ఉన్నాను మా అమ్మకి, నేను కుమార్తెగా ఉన్నాను నా కుటుంబానికి, నా వల్ల నా కుటుంబానికి ఏమైనా ఉపయోగం ఉన్నదా అనేది మీరు ఆలోచన చేసుకోవాలి. మన జీవితాల్లో మనకంటూ కొన్ని బాధ్యతలు పెట్టాడు దేవుడు. నీ తల్లిదండ్రుల దగ్గర నువ్వు జాగ్రత్తగా బ్రతకాలి, దేవుని ఎదుట జాగ్రత్తగా బ్రతకాలి. ఏ ఒక్కరు కూడా మీ అమ్మాయి ఎలాంటిది అనే మాట కూడా రాకుండా ఒక మంచి మార్గంలో మీరు బ్రతకాలి, అది మీ బాధ్యత. కానీ ఆ బాధ్యతను పక్కన పెట్టేసి మీ జీవితంలో ఇష్టానుసారంగా మీరు తిరిగితే, ఇష్టానుసారంగా మీరు జీవిస్తే దానిలో విషయంలో మీరు ఖచ్చితంగా తప్పిపోయినట్లే. స్త్రీకి
తన జీవితంలో యవ్వన స్త్రీలు అన్ని చేయగలుగుతారు. ఏం చేయగలుగుతారు? అన్ని చేయగలుగుతారు. 2 కిలోమీటర్లు నడిచే వాళ్ళు కూడా ఎట్లాగే స్కాన్ చేయగలుగుతారు. ఆడపిల్లలు టమాటా కోడిగుడ్డు కూర చేయమంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తారు. 10వ తరగతి దాటితే అన్నీ చేస్తారు. కానీ వారి జీవితాల్లో వారు ఏమి నేర్చుకోవాలో, వారు ఎలా బ్రతకాలో, వారు ఎలా జీవించాలో స్త్రీలు వారి జీవితంలో బాధ్యతలు మర్చిపోతారు. పురుషులు కూడా వారి జీవితాల్లో బాధ్యతలు మర్చిపోవడం వలన వారి జీవితాల్లో తొట్టిల్లిపోతున్నారు, తప్పిపోతున్నారు. ఒక కుటుంబానికి నువ్వు ఒక మగపిల్లవాడు ఏంటో దాని అర్థం ఏంటో తెలుసా? నీవు తప్ప మీ నాన్నకి ఒక బలం ఏది కూడా లేదు. నీవు తప్ప మీ అమ్మకి ఒక బలం ఏది కూడా లేదు. నీవు తప్ప నీ కుటుంబానికి ఒక బలం ఏది కూడా లేదు. కానీ నీ బాధ్యతలు ఎలా ఉన్నామనేది రాత్రి కాల సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితాల్లో ఎన్నైనా వేలకు ఖర్చు పెట్టగలుగుతాం. చదువుకున్న పిల్లలు కావచ్చు, ఉద్యోగాలు చేస్తున్న పిల్లలు కావచ్చు, నీ జీవితంలో ఎన్నైనా ఖర్చు పెట్టగలుగుతావు. రెస్టారెంట్కి ఏదైనా ఖర్చు పెట్టగలుగుతావు, రీఛార్జ్కి ఏదైనా ఖర్చు పెట్టగలుగుతావు, నీ జీవితంలో ఏదైనా చేయగలుగుతావు. కానీ నీ జీవితంలో నెలంతగానే పోషించగలిగేటటువంటి 1250 రూపాయల రైస్ కట్ట గురించి మాత్రం మనం ఆలోచన చేయం. ఈ రాత్రి కాలంలో వీరు కూడా ఏ విషయంలో తప్పిపోతున్నారంటే బాధ్యతల విషయంలో తప్పిపోతున్నారు. అయ్యో నేను మా నాన్నకి ఒక కొడుకునే కదా, అయ్యో నేను మా నాన్నకు ఉన్నది నేను ఒక్కనే కదా, నేనే అల్లాచిల్లరగా తిరిగితే నా కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు, నా కుటుంబం ఎలా ఉంటుందనే విషయం మీరు ఆలోచన చేయాలి. మొదటగా యవనస్తులు ఎక్కడ తప్పిపోతారంటే వారి బాధ్యతలు గుర్తిరగకుండా ఇష్టానుసారంగా తిరిగి వారి జీవితాల్లో బాధ్యతల విషయంలో తప్పిపోతూ ఉంటారు. రెండవది, యవనస్తులు ఏ విషయంలో ఎలా తప్పిపోవడానికి కారణం ఏంటంటే వారి తలంపులు బట్టి కూడా తప్పిపోతూ ఉంటారు. తలంపులు అంటే ఆలోచనలు, వారి ఆలోచనలు బట్టి కూడా వాళ్ళు తప్పిపోతూ ఉంటారు. యవన స్త్రీని కావచ్చు, యవన పురుషుని కావచ్చు, ఈ రోజు నీ జీవితంలో ఎక్కడ నువ్వు తప్పు చేసినా కూడా, ఎక్కడ నీ జీవితం ఆగిపోయిందని చూసుకున్నా కూడా, ఎక్కడ నీ జీవితం ఈ రోజు నేను ఎంత చెడ్డ జీవితాన్ని జీవించడానికి, ఇలా పనికిమాలిన జీవితాన్ని జీవించడానికి ఎవరు కారణం అంటే మీ అమ్మ కానీ మీ నాన్న కానీ కారణం కాదు. కానీ నీలో నుంచి వచ్చినటువంటి చెడు తలంపులే దానికి కారణం. మన జీవితాల్లో ఏ విషయాల్లో మన యవనస్తులు తప్పిపోతారంటే మన చెడు తలంపులను బట్టి కూడా మనం తప్పిపోతూ ఉంటాం. ప్రార్థనకు వచ్చే నీవు ఎందుకు వస్తున్నావంటే నీ జీవితంలో ఏదో అల్లరి చిల్లగా రావడం కాదు, ఏదో పై భక్తి చేయటం కాదు. కానీ అయ్యా నేను పాపిని కనుక నా పాపపు ఆలోచన మార్చు ప్రభా, నన్ను పరిశుద్ధంగా చేయని మనం అందరం కూడా ప్రార్థనకు వచ్చే బిడ్డలుగా ఉండాలి. ఈరోజు ఏ యవనస్తుడు చెడిపోవటానికైనా, ఏ యవన స్త్రీ అయినా చెడిపోవటానికైనా కారణం ఏంటో తెలుసా? తల్లిదండ్రులు కాదు, కానీ వారి సొంత ఆలోచన వల్లే చెడిపోతున్నారు నేటి కాలంలో. మూడవది ప్రాముఖ్యమైనది, యవనస్తులు తప్పిపోవటానికి, యవనస్తులు తొలగిపోవటానికి కారణం ఏంటో తెలుసా? ప్రేమ. ఏంటిదంట? అసలు ఏంటో నాకు తెలియదు అన్నాను. సభలో పట్టుకున్నా ఒకసారి, నేను కొత్త టాపిక్ లేకుండా సభలో పట్టుకున్నా ఒకసారి. నాకు తెలియదు అన్నాను. అందరూ తెలుసు, నాకు కూడా తెలుసు, నాకు తెలుసు, నీకు తెలుసు. ప్రేమ వలన మనం అందరం కూడా తప్పిపోతూ ఉన్నాం. 24 సంవత్సరాలు 25 సంవత్సరాలు తల్లిదండ్రులు అన్ని పెట్టి పోషించి పెంచుతారు. కానీ ఈ 25 సంవత్సరాలను కూడా ఎక్కడ బిడ్డలు కోల్పోతున్నారంటే ఇదే పాయింట్ దగ్గర. ఏ పాయింట్ దగ్గర? ప్రేమ అనే దగ్గర కోల్పోతున్నారు. ఏముంది ప్రేమలు అంటే మీరు ఎటు తిరిగి వచ్చినా కూడా ఆఖరికి వచ్చి ఆగాల్సింది కామన్ దగ్గరే. నిజం ఇది. మీరు ప్రేమలో ఏముందంటే ఎటన్నా తిరిగి రండి, అమెరికా పోయినా, ఆస్ట్రేలియా పోయినా, లేకపోతే ఎక్కడ పోయినా, ఎటుపోయి ఇచ్చినా కూడా ఎందుకు ప్రేమించినాడు? ఒక అబ్బాయిని చీకటి గదిలో కూర్చోబెడితే కామం అన్నా అతడు, అమ్మాయిని ఎడిదిరిగి ప్రేమించినా కూడా ఎంత ప్రేమించినామో ఎందుకు ప్రేమించాల్సి వచ్చిందంటే నాలో కోరిక. మగపిల్లలు, ఆడపిల్లలు వారి జీవితాల్లో తప్పిపోవడానికి కారణం ఏంటంటే ప్రేమే దానికి కారణం. ఈ రాత్రి కాల సమయంలో ఆ ప్రేమ నువ్వు తీసుకుంటే కాదు, కానీ దేవుడే నీ కుటుంబంలో, నీ జీవితంలో ప్రేమ పెట్టగలిగితే, నీ జీవితానికి సాటి అయిన సహాయాన్ని ఆయన మాత్రం ఇవ్వగలిగితేనే నిజమైనటువంటి ప్రేమ. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నేటి కాలంలో ప్రేమ విషయంలో అందరూ కూడా తప్పిపోతున్నారు. ప్రేమలో రెండే ఉంటాయి. ఒకటి కామం, రెండోది మనీ. ఆడపిల్ల మగపిల్లడైనా, మగపిల్లలు ఆడపిల్లైనా ఏదో ఒక దగ్గర ప్రేమ ఎక్కడ నడుస్తుందంటే డబ్బు మీద మాత్రమే నడుస్తుంది.
చాలా సందర్భాల్లో నేను ఒక మాట చెప్తా. మళ్ళీ మధ్య ఒక ఆర్టికల్లో నేను వీడియోలో చూసా, ఇద్దరు లవర్స్ డిస్కస్ చేసుకుంటున్నారు. ఎంతమంది లవర్స్ అంటే ఎవరైనా ఉంటారంటే సరే ఇద్దరు మగపిల్లలు కావాలంటే దానికి అంతేనా? ఎంతమంది ఉంటారండి? ఇద్దరు మగపిల్ల కావాలి, ఇద్దరు ఆడపిల్ల అంతేనా? లేదా ఒక మగపిల్ల ఒక ఆడపిల్ల, ఒక మగపిల్ల కావాలి ఒక ఆడపిల్ల, వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఏం చేసుకుంటున్నారు? ప్రేమించుకుంటున్నారు. ఎంత గాఢంగా అంటే అంత గాఢంగా ప్రేమించుకుంటున్నారు. ఒకరోజు అబ్బాయి అడిగితే అక్కపడితే ఆ అమ్మాయి అడిగిందంట కదా, నేను అన్నట్టు ఐలేవు చెప్పాను, ఎంతవరకు నువ్వు ఐలేవు చెప్పను నాకని అడిగిందంట. వాడంతా ఫోన్ అంతా ఎత్తుకొని వాట్సాప్ ఎతికిండు, మెసేజ్ ఎతికిండు, అన్ని ఎతికిండు, ఇన్స్టాగ్రామ్ ఎతికిండు, మొత్తం ఎతికి ఎప్పుడు పంపించినావు అమ్మాయి, ఎప్పుడు పంపించలేదుగా, నువ్వు ఐలేవు చెబితే నేను వెంటనే పంపినా అన్నదంట. ఆ అమ్మాయి ఎందుకంట నేను ఫోన్ పేరు పంపించా ఐలేవి అన్నదంట. ఫోన్ పేరు పంపించిన ఓపెన్ చేస్తే ఆ పిల్ల నెంబర్ మీద 143 అంటే 143 రూపాయలు పంపించింది. అవకాలకి ఏం పంపించింది? 143 రూపాయలు పంపించింది. ఓహో 143 రూపాయలు పంపించిన, 5 వేలు పంపించిన అంటే పిచ్చి మొహ. 143 అంటే ఏంది? ఐ లవ్ యూ. 143 రూపాయలు పంపించా అంతే. సారీ అమ్మా, నేను కూడా నేను ఏం చేయమంటే నువ్వు ఐ లవ్ యూ 2 అని పంపినా. సరే నేను మెసేజ్ టైప్ చేస్తా, నేను దేంట్లో పంపించా నీకు? ఫోన్ పేలో పంపించా. నువ్వు ఐ లవ్ యూ 2 ఎన్ని పంపించాలన్నా నాకు? ఫోన్ పేలో పంపించాలని 1430 రూపాయలు కొట్టిందాక వాడు కాటలు తీసిందంట ఆ పిల్ల. నేను 143 రూపాయలు కొట్టి ఐ లవ్ యూ అది, నువ్వు ఐ లవ్ యూ 2 పంపించాలి. ఎలా పంపించాలి? 1432 రూపాయలు పంపిస్తేనే నా ప్రేమ నిలబడింది, లేకపోతే నిలబడదు. నేటి కాలంలో ప్రేమలు కూడా ఎలా అయిపోయినాయి అంటే డబ్బు మీద నడుతున్నాయి కానీ హృదయం మీద ఎప్పుడు కూడా నడవట్ల. ఈ చిన్న విషయం తెలియక మన పిల్లలందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఆడపిల్లలేమో అన్నం ఎట్లా, మగ పిల్లలేమో చిన్న జరిగిందాక తిరుగుతున్నారు రోడ్ల మీద. జాగ్రత్త. ఈ రాత్రి కాలశంలో యవ్వనస్తులు తప్పిపోతారు, తొట్టిల్లుతారంటే దాని అర్థం ఏంటంటే వారి జీవితాల్లో దేనిని బట్టి తొట్టిల్లిపోతారంటే, ఒకటి వారి జీవితాల్లో బాధ్యతలు మర్చిపోతారు, వారి జీవితాల్లో సొంత ఆలోచనలు తప్పిపోతారు, వారి జీవితాల్లో మూడవదిగా ప్రేమ అనేటటువంటి పదం మీద తప్పిపోతారు. అక్కడ దాకిందికి నేను చాలా సందర్భాల్లో నేను విన్నా, మన మెసేజ్ టైప్ చేసినప్పుడు లవర్స్ ఏం చేసుకుంటారంటే ఆ భాగం అంటే ఉమ్మని పెడతారు. ఉమ్మనికి హెచ్చని పెట్టి పక్కన ఎమ్మని పెడితే సరిపోయింది. హెచ్చు ఒకటి పెట్టి ఉమ్మని చాలా పెట్టింది మహాతల్లి. మనోడు కూడా హాయ్ బంగారం అంటే మనోడు యువతాల నుంచి ఉమ్మ అని పెడతారు. ఉమ్మాకి హెచ్చు ఎంఏ పెడితే సరిపోయింది. హెచ్చు ఎం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  పెట్టేస్తాడు. దాని అర్థం ఏంటంటే నాకు డబ్బులు అవసరం ఉంది. ఎమ్మని సార్లు పెట్టారంటే మనీ కావాలి, దాని వెనకాల అర్థం. జాగ్రత్త. ఈనాటి కాలంలో మీకు మీరే మోసపోతున్నారు. కాబట్టి ఈ రాత్రి కాలంలో భారం కలిగి సేవకుడిగా నేను ఏదో సరదాగా ఈ మీటింగ్ పెట్టలా, లేదంటే ఏదో మామూలు కాలక్షేపానికి పెట్టలేదు. ఈ రాత్రి కాలంలో ఈ మీటింగ్ ద్వారా ఒక్క వ్యక్తి అయినా మారాలి. చెప్పులు కొడుతూ దేవుని నామాన్ని మరి ఇంతగా యవనస్తులు అందరూ కూడా తప్పిపోతున్నారు. తొట్టిలో దేవుడు ఖచ్చితంగా చెబుతున్నాడు. మరి నాకు మార్గం ఏంటన్నా? నేను ఎప్పటికీ పాడైపోయా, ఎప్పటికీ నా జీవితం అంతా కూడా పాడైపోయింది. ఎప్పటికీ నా జీవితాన్ని తీసుకెళ్ళి మా అమ్మ నాన్న మంచిగా పెంచుకున్నటువంటి జీవితాన్ని ఒక ఆడదాని చేతిలో పెట్టాను. ఎప్పుడైతే మా అమ్మ నాన్న అల్లారు ముద్దుగా కూతురిని గాఢంగా పెంచుకున్నటువంటి నన్ను ఒక అబ్బాయి చేతిలో పెట్టానయ్యా. వెనక తీసుకుందామని నా వల్ల కావట్లేదు, వెనక వద్దామని నా వల్ల కావట్లేదు, నా వల్ల కావట్లేదు. వదిలేద్దాం అనిపిస్తుంది కానీ వదిలేయలేకపోతున్నాను. తప్పిపోయాను అనుకున్నాను కానీ సరైన మార్గంలోకి రాలేకపోతున్నాను. మా అమ్మకి చెబుదామన్నా బాధపడిద్దేమో, మా నాన్నకి చెబుదామన్నా బాధపడిద్దేమో, నా ఫ్రెండ్స్కి చెబితే ఊరంతా సాటింపేస్తారేమో. ఎవరికి చెప్పుకోలేక, ఎవరికి ఎలా ఉండాలో తెలియక, ఎలా వెనక్కి రాగాలో తెలియక, సరైన మార్గంలో తెలియక నాలో నేను కుమిలిపోతున్నాను, నాలో నేను బాధపడిపోతున్నాను. నన్ను విడిపించేవారు లేక, అది ప్రేమ కావచ్చు, వ్యసనం కావచ్చు, మందు కావచ్చు, ఇంక ఏదైనా కావచ్చు. నా జీవితంలో ఇష్టానుసారంగా పాడైపోయానన్నా, నా జీవితం నాకు పనికి రావట్లేదన్నా, నా జీవితం మీద నాకే అసహ్యం పుడుతుంది. ఇందుకా నేను బ్రతికేది అన్నట్టుగా నా బ్రతుకు తయారైంది అన్నా. నాకు సొల్యూషన్ ఏంటి? ఈ రాత్రి దేవుడు నన్ను పట్టుకోవాలి, ఈ రాత్రి దేవుడు నన్ను ఆదరించాలన్నని నువ్వు కన్నీరు ముందునే చిన్నపిల్ల ఏ విధంగా అయితే ఏడుస్తుందో, చిన్నపిల్లవాడు ఏ విధంగా ఏడుస్తుందో నువ్వు గుండెలో పగిలిపోయేలాగా ఏడవగలిగితే నా దేవుడు అంటాడు కదా, యవ్వనస్తులు తొట్టిల్లిపోతారనేటటువంటి దేవుడే అదే యవ్వనస్తులు వాక్యము చేత సరి చేయబడతారు. చప్పలు కొడుతూ దేవుడి నామాన్ని వెంకపరుద్దాం. యవ్వనస్తులు దేని ద్వారా సరి చేయబడతారంటే వాక్యము ద్వారా మాత్రమే సరి చేయబడతారు. ఈ రాత్రి కాల సమయంలో ఏ బాధలో నువ్వు వచ్చావో నాకు తెలియదు, ఏ వ్యాధుల్లో వచ్చావో నాకు తెలియదు. కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో పాపంలో ఉండే మందిరానికి వస్తాం,
పాపములో ఉండే మందిరానికి వస్తాం. మీలో చాలా మంది రావాలని నేను చాలా యూత్ మీటింగ్లు పోయా, నాకు కొత్త కాదు. మీలో చాలా మంది పెట్టుంటారు మెసేజ్లు, 10 తర్వాత మెసేజ్ చేస్తా, అప్పుడు దాకా చెయ్యొద్దు. ఎన్నింటి దాకా? 10 తర్వాత చేస్తా అని అప్పుడు దాకా చేయొద్దని మెసేజ్లు పెట్టిన తండ్రులు కూడా ఉన్నారు. తండ్రుల కన్నా కూడా తల్లులకే భయం ఎక్కువ. ఎందుకంటే ఫోన్ ఇంట్లో ఉండదు, గింగిన మోగితే అమ్మ ఇంట్లో ఉండదు కాబట్టి 10 తర్వాతే చేస్తాం. ఈ రాత్రి కాల సమయంలో ఆ పరిస్థితులన్నీ కూడా దేవుడు కొట్టివేయాలి. ఆ పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు తీసివేసి నువ్వు అనుభవిస్తున్న ప్రతి బాధ, ప్రతి వేదన, ప్రతి శోధన, ప్రతి పాపముల నుంచి దేవుడు విడిపించి ఈ రాత్రి కాల సమయంలో నీకు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో అయ్యా నిన్ను తొట్టిల్లిపోతున్నాను ప్రభా, నేను ఎలా మారాలి, మరి నా పరిస్థితి ఏంటని ఆలోచన చేస్తే 3 మాటలు మీకు చెప్పిన ప్రసంగాన్ని నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. రండి, మనం తప్పిపోయినటువంటి మనము మరలా సరైన దారిలోకి రావాలంటే ఏం చేయాలి? మనము ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనం. ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక బయట చదవండి. యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానులకు ఆ ఐగుప్తుని ఎంట ఉండెను. నా వైపు చూడాలి. మొట్టమొదటిగా తప్పిపోయినటువంటి మనమును మరలా సరైన మార్గంలోకి రావాలంటే, తొట్టిల్లిపోయినటువంటి మన కాళ్ళని కూడా సరైన మార్గంలోకి మనం రావాలంటే మొదటి పాయింట్ ఏంటంటే మనం అందరం కూడా దేవుని తోడును మాత్రమే కోరుకోవాలి. యవనస్తులందరూ కూడా సరైన మార్గంలోకి రావాలంటే ఎవరు తోడును కోరుకోవాలంటే దేవుని తోడును మాత్రమే కోరుకోవాలి. దేవుని తోడును మాత్రమే మనం కోరుకోగలిగితే మన జీవితాల్లో మనం తట్టులపైన వారు సరైన బాటలోకి రావడమే కాకుండా ఆయన తోడై ఉంటే మన జీవితానికి ఒక భద్రత అనేది మనకి కలుగుతుంది. మన జీవితానికి ఒక మంచి స్థితి అనేది మనకు కలుగుతుంది. కనుక ఈ రాత్రి కాల సమయంలో అయ్యా నేను తప్పిపోయాను, అయ్యా నేను తొట్టిల్లిపోయాను ప్రభా, నీ తోడు నాకు కావాలని మనం అందరం కూడా ప్రార్థన చేసే బిడ్డలుగా మనము ఉండాలి. ఇక్కడ యోసేపు అనేటటువంటి ఆయన ఉన్నాడు. ఆయన తన జీవితంలో అన్ని విషయాల్లో కూడా బాగానే ఉన్నాడు. ఎదుటి వ్యక్తుల జోలికి వెళ్ళేవాడు కాదు, తన పనేదో తను చూసుకునేవాడు. కానీ తన జీవితంలో మంచిగా ఉండటం చూడలేక వారలేని స్థితిలో ఉన్నటువంటి అన్నలు తన జీవితాన్ని పాడు చేయాలని చూశారు, తన జీవితాన్ని వెనకకి లాగాలని చూశారు, తన జీవితాన్ని ఎందుకు పనికి రాకుండా చేయాలని చూశారు. ఆ చూసినప్పుడు కూడా యోసేపు ఎవరు హింస పెట్టాలని చూసినా, ఎవరు ఇబ్బంది పెట్టాలని చూసినా, ఎవరు తన జీవితానికి వెనక్కి లాగాలని చూసినా కూడా దేవుడు తోడై ఉన్నాడు. కనుక యోసేపు ఒక్కలు కూడా టచ్ చేయలేకపోయారు. చప్పలు కొడుతూ దేవుని నామాన్ని నమ్మకం. ఈ రాత్రి కాల సమయంలో కూడా నువ్వు బాగానే ఉన్నావు కాదంటలా, అమ్మాయివైనా అబ్బాయివైనా మంచిగానే ఉన్నావు కాదంటలా. కానీ నీ అంతకు నువ్వు బాగున్నా కూడా ఎదుటోల వలనే నీకు ప్రాబ్లమ్స్ రావచ్చు. నీ పరిస్థితి బాగున్నా కూడా, నేను బాగానే అనిపించినప్పుడు కూడా ఎదుటోల వల్ల నీకు ప్రాబ్లమ్స్ రావచ్చు. ఒకవేళ ఎదుటోల వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ వలన నీ అంతకు నువ్వు తప్పిపోయావేమో, నీ అంతకు నువ్వు తొట్టిల్లిపోయావేమో. ఈ రాత్రి కాల సమయంలో ఎవరి తోడు నువ్వు కోరుకోవాలంటే దేవుని తోడును నువ్వు ఖచ్చితంగా కోరుకోవాలి. దేవుని తోడు నీకు తోడుగా ఉంటే, యోసేపు తన జీవితంలో అన్నల దగ్గర చంపాలని చూసినా కూడా అన్నలో యోసేపును దేవుడు కాపాడాడు. పోతీఫరు ఇంట్లో పాపం చేయాల్సిన పరిస్థితి వచ్చినా కూడా దేవుడు తోడుని కాపాడాడు. చెరసాలలో ఒక్కడే హింసపడుతున్నా కూడా దేవుడు తోడై ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా దేవుడు తోడుగా ఉంచాడు. దేవుడికి యోసేపుకు దేవుడు ఖచ్చితంగా తోడుగా ఉన్నాడు. ఈ రాత్రి కాల సమయంలో మనం అందరము కూడా దేవుని తోడును మాత్రమే కోరుకోవాలి. యోసేపుకు దేవుని తోడు ఎంతగా ఉపయోగపడిందంటే, ఏ అన్నలైతే చంపాలనుకున్నారో, ఏ తండ్రి దగ్గర నుంచి అయితే దూరం అయిపోయాడో, ఏ కుటుంబంలో విలువలేని వాడిగా బ్రతికాడో అదే కుటుంబానికి అన్నం పెట్టే బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా దేవుని తోడు కాపాడింది. హల్లెలూయా. కాబట్టి రాత్రి కాల సమయంలో నువ్వు ఎవరి తోడును కోరుకోవాలంటే దేవుని తోడును నువ్వు ఖచ్చితంగా కోరుకోవాలి. యవ్వన కాలంలో ఉన్నటువంటి నీ మనసులో ఎలా చదవాలనేటువంటి భయం, యవ్వన కాలంలో ఉన్నటువంటి నీ జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలనేటువంటి భయం, యవ్వన కాలంలో ఉన్న బిడ్డలకి చదువు అయిపోయిన తర్వాత ఎలా సెటిల్ అవ్వాలనేటువంటి భయం, యవ్వన కాలంలో ఉన్నటువంటి బిడ్డలకి ఇవన్నీ ఎలాగోలా చేసుకుందాం, కష్టపడదాం, మంచిగా
ఏదో ఒక చీకటి శక్తో, ఏదో ఒక అంధకార శక్తో, ఏదో ఒక పాపపు శక్తి మనందరిని కూడా ఏలుబడి చేయటం మొదలు పెడుతుంది. వీటన్నిటిలో నుంచి బయటపడాలంటే దేవుని తోడును ఖచ్చితంగా కోరుకోవాలి. యేసేపు ఎవరి తోడును కోరుకున్నారంటే దేవుని తోడును యేసేపు కోరుకున్నాడు. తండ్రి తోడుని కాదు, అన్నదమ్ముల తోడుని కాదు, కానీ వీళ్ళు ఎవరు ఉన్నా లేకపోయినా సరే దేవుని తోడు నాకు ఎప్పటిగా ఉంటుందని ఆశపడ్డాడు కనుక దేవుని తోడు యేసేపు జీవితాన్ని అంచెలంచెలుగా ఆశీర్వదించేలాగా చేసింది. పట్టుకోటి కోసం గొప్పడి మెతుకులు లేక బాధపడిన యేసేపు జీవితానికి దాదాపు 2 దేశాలకు అన్నం పెట్టే స్థితికి దేవుడు తీసుకెళ్ళాడు. ఈ రాత్రి కాల సమయంలో ఒకవేళ కష్టపడుతున్నా కూడా, ఒకవేళ చెమటోస్తున్నా కూడా, నీ జీవితంలో తినడానికి తిండి లేక, తల్లిదండ్రులు పెట్టే అన్నం కూడా నేను తిట్టుకుంటూ పెడుతున్నారేమో నీ వ్యసనాలను బట్టి, ఒక స్త్రీ అయినటువంటి నీవు నీ జీవితంలో చేసిన పాపాన్ని బట్టి మీ అమ్మా నాన్న నీకు తిట్టుకుంటూ అన్నం పెడుతున్నారేమో, పురుషుడైనటువంటి నీవు ఎన్నిక లేని వాడమని, పనికి లేని వాడమని, ఉద్యోగంలో ఇంకా సెటిల్ అవ్వలేదని వీడు ఎందుకు తింటున్నాడు అన్నట్లుగా కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని కుటుంబాల పరిస్థితులు ఉంటాయి. రాత్రి కాల సమయంలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, నీకు చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. ఏ తోడు లేక ఒంటరిగా అనాథగా మిగిలిపోయావేమో, నా తోడు నువ్వు కోరుకుంటే 10 మందికి అన్నం పెట్టేలాగా నేను దీవిస్తాను అంటున్నాడు దేవుడు. రాత్రి కాల సమయంలో ఎవరి తోడుని కోరుకోవాలంటే దేవుడి తోడుని కోరుకోవాలి. యేసేపు దేవుడి తోడుని కోరుకున్నాడు, 10 మందికి అన్నం పెట్టే స్థాయికి యేసేపు ఎదిగాడు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం, ఫాస్ట్ గా న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం, పేజ్ నెంబర్ 203. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అతనితో అనగా గిద్యోను చిత్తము నా ఏలిన వాడ. 16వ వచనం, నేను నీకు తోడై ఉన్నాను కనుక ఒకే మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చును. నా వైపు చూడాలి. యేసేపుకు దేవుడు తోడున్నాడు కనుక 10 మందికి అన్నం పెట్టే స్థాయికి వెళ్ళాడు యవ్వన కాలంలో ఉన్నప్పుడే. ఇక్కడ ఒక వ్యక్తిని చూశాడు, గిద్యోను. ఈ గిద్యోను ఎటువంటి స్థితిలో ఉన్నాడంటే శత్రువుల మీదకి వస్తుంటే చంపుతారేమోనని వెనక్కి వెళ్ళి దాక్కున్నాడు. ఆయన దగ్గరకు వచ్చి దేవుడు అంటున్నాడు కదా, పరాక్రమ కలిగినటువంటి బలాఢ్యుడు అనే మాట మాట్లాడుతున్నాడు. ఆయనకు ఒక మాట చెప్పాడు, ఏ శత్రువుల గురించి నువ్వు భయపడుతున్నావో, ఏ శత్రువుల గురించి నువ్వు బాధపడుతున్నావో ఆ శత్రువులు చంపడానికి నిన్ను ఎంచుకున్నాననే మాట దేవుడు మాట్లాడుతున్నాడు. గిద్యోను అంటాడు కదా, నా వల్ల ఏమైతాయా, నాకు ధైర్యం లేదయ్యా అంటే గిద్యోనుతో దేవుడు అంటాడు కదా, నీ వల్ల కాదు, కానీ నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి నీ శత్రువుల మీద నువ్వు యుద్ధం చేస్తావు. చప్పట్లు కొడుతూ దేవుడి నామాన్ని మహిమపడతావు. ఈ రోజు కూడా మన జీవితాల్లో యవ్వన కాలంలో ఉన్న బిడ్డలందరూ కూడా బయటికి కనిపించినటువంటి శత్రువుల చేత యుద్ధం చేస్తున్నారు. బయటికి కనిపించినటువంటి శత్రువుల చేత యుద్ధం చేస్తున్నారు. పైకి బాగానే ఉంటున్నాం, కానీ మన మనసు మన కంట్రోల్ లేక మన జీవితాలు యుద్ధాల మీద యుద్ధాలు చేస్తున్నాం. స్త్రీలైనా సరే, యవ్వన స్త్రీలైనా సరే, వారి జీవితాల్లో పైకి మంచిగానే ఉంటున్నారు, కానీ పడుకునేటప్పుడు వారి జీవితాల్లో ఏం జరుగుతుందో, ఎలా ఎదిరించాలో తెలియక ఎదిరింపులు బెదిరింపుల చేత వారి జీవితాల్లో యుద్ధాల మీద యుద్ధాలు చేస్తున్నారు. కనపడినటువంటి చీకటి శక్తుల చేత మీ జీవితాల్లో శత్రువు అనేది ఎంతగా ఎదిగిపోయాయంటే నీ మనసే మీ దగ్గర లేకుండా చేస్తున్నది శత్రువు. రాత్రి కాల సమయంలో ఆ శత్రువును కూడా నువ్వు గెలవాలంటే నువ్వు ఎవరిని కోరుకోవాలంటే యేసయ్య తోడు మాత్రమే నీవు కోరుకోవాలి. అయ్యా, నేను తప్పిపోయాను ప్రభా, సరైన మార్గంలోకి రావాలంటే నీ తోడు నాకు కావాలి ప్రభా అని మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. యేసేపు తోడు కోరుకుంటే అందరికీ అన్నం పెట్టేలాగా చేసావుగయ్యా. అయ్యా, ఈ రాత్రి కాల సమయంలో అందరికి అన్నం పెట్టడమే కాదు, కానీ నీవు నాకు తోడుంటే ప్రభా నా కుటుంబానికి నేను అన్నం పెట్టే స్థాయికి నన్ను దీవించు ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. గిద్యోను వలె శత్రువులు బయటికి కనిపించినటువంటి శత్రువుల చేత పోరాడినట్టుగా గిద్యోను ఏ విధంగా అయితే తోడుని కోరుకొని మంచి స్థితిలో శత్రువులందరూ ఎదిరించాడో, అయ్యా మా అమ్మకి మా నాన్నకి తెలియనటువంటి చీకటి శక్తులతో నేను పోరాటం చేస్తున్నాను. బయటికి కనిపించిన శత్రువుల చేత కుటుంబంలో చికాకు పడుతున్నాను, కుటుంబంలో బెదిరిస్తున్నాను, కుటుంబంలో పాపం ఎక్కువైపోతుంది, నా కుటుంబం అంతా బాగానే ఉంది, కానీ ప్రభా నా ఒక్కదాని వల్లే నా కుటుంబం నవ్వుల పాలవుతుంది, నా ఒక్కడి వల్ల నా కుటుంబం నవ్వుల పాలవుతుంది. మా నాన్న సంపాదిస్తున్నాడు, మా అమ్మ సంపాదిస్తుంది, కానీ ఆ సంపాదన కూడా నేను వ్యసనాలకి ఖర్చు పెడుతున్నాను ప్రభా. వయసుకు వచ్చినటువంటి పిల్లవాడిని, వయసుకు వచ్చినటువంటి కుమార్తెని నేను నా తల్లిదండ్రులు పోషించాల్సింది పోయి నా తల్లిదండ్రులే నా వ్యసనాలను కూడా పోషిస్తున్నారు. ఈ రాత్రి కాల సమయంలో నీ తోడు నాకుంటే ప్రభా నేను అందరికి అన్నం పెట్టడమే కాకుండా బయటికి కనిపించిన శత్రువులను కూడా నేను
ఎదిరిస్తాననే ఒక తీర్మానం మీరు తీసుకోవాలి. ఈ లోకంలో ఈ పరిస్థితి ఎలా ఉన్నది? రాత్రి కాల సమయంలో ఏసేపు వలె, గిద్యోను వలె దేవుని తోడును కోరుకుంటున్నావా, లోకము తోడును నువ్వు కోరుకుంటున్నావా? ఆలోచన చేయి. మన జీవితంలో మనం ఎవరికి తోడుగా పెట్టుకుంటామంటే మన జీవితాల్లో సెల్ ఫోన్ తోడుగా పెట్టుకుంటున్నాం. తప్పని నేను అంటలేదు, ఉండడానికి కాదంటలేదు, కానీ అది నీ జీవితాన్ని నాశనం చేయనంత వరకే అది నీకు తోడు. మన జీవితంలో వ్యసనాలు తోడుగా పెట్టుకుంటున్నావు, తప్పని కూడా నేను అంటలేదు. ఆ వ్యసనాన్ని జీవితాన్ని నవ్వుల పాలు చేయనంత వరకు ఓకే. నవ్వుల పాలు చేసిందా నీ జీవితంలో ఏమీ కూడా ఉపయోగం లేదు. మన జీవితాలు ఎవరు తోడు కోరుకుంటున్నామంటే బయటికి కనిపించినటువంటి సెల్ ఫోన్లో అవతల మాట్లాడే వారి తోడుని కోరుకుంటున్నాం. మీ అందరూ నేను ఒక మాట అడుగుతా, అవతల వాళ్ళు సెల్ ఫోన్లో ఏం చేస్తారంటే తిన్నావా అని అడుగుతారు, కానీ తిండి పెట్టే వాళ్ళు అస్సలకే కాదు. తిన్నావా అని మెసేజ్ చేయగలుగుతారు, కానీ తిండి పెట్టే వాళ్ళు ఎవడు కూడా కాదు. అది మగోడైనా సరే, ఆడదైనా సరే, ఎవరైనా సరే తిన్నావా అని అడుగుతారు, కానీ తిండి పెట్టేవాళ్ళు కాదు. నువ్వు తిన్నావా లేదో నీ కడుపు చూసేది నీ కన్న తల్లిదండ్రులు మాత్రమే. తిన్నావా అనే మెసేజ్ కోసం ఆ తోడును కోరుకొని తల్లిదండ్రులు పక్కన పెట్టేస్తున్నావు. బాగున్నావా అని పలకరిస్తారు, కానీ నీ బాగోగులు ఎవరు కూడా సెల్ ఫోన్ లో ఉండేవాళ్ళు తోడుగా ఉండరు. ఆ సెల్ ఫోన్ లో వచ్చే మెసేజ్ మన హృదయానికి ఆనందం కలిగజేస్తాను, కానీ మన జీవితాన్ని కూడా ఆనందం అస్సలకే కలగజేయం. ఈ రాత్రి కాల సమయంలో నువ్వు తిన్నావా అని పట్టించుకోలేదు నీ తండ్రి నీ తల్లే, నువ్వు త్రాగావా అని పట్టించుకోలేదు నీ తల్లి నీ తండ్రే. ఈ రాత్రి కాల సమయంలో నీ బ్రతుకు మారాలి. ఎవరి తోడును కోరుకుంటున్నావో ఆలోచన చేయి. దేవుని తోడు మాత్రమే నీ జీవితంలో నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఒక ఆర్టికల్, పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ మీరు జాగ్రత్తగా వినాలి. ఎవరి తోడును మనం కోరుకోవాలని చెప్తాం. సెల్ ఫోన్ లో ఎదురు మాట్లాడే వాళ్ళు మన తోడు మనకు ఎప్పుడు కూడా ఉండరు. వాళ్ళు మొబైల్ వరకే ఉంటారు. ఆ బాగున్నామనే పదం కూడా, తిన్నామనే పదం కూడా, అది అడగాలంటే నీ సెల్ ఫోన్ నీ సొంత డబ్బులతో రీఛార్జ్ చేసుకోవాలి. ఆ రీఛార్జ్ ఆగిపోయిందంటే అవతల నుంచి తిన్నామనే మెసేజ్ కూడా రాదు. కానీ తల్లిదండ్రులు అలా కాదు. ప్రాణం పెట్టి కలదు మీ అమ్మ. ఏదో నీ అక్కడ నువ్వు హీరో అని రాలా బయటికి, లేదా నేను హీరోయిన్ అని పెద్ద అందగత్తమని ఆకాశం నుంచి ఊడిపడాల. మీ అమ్మ నీ కోసం ప్రాణం పెడితే నువ్వు ఈ భూమి మీద పడ్డావు. చెప్పులు కొడుతూ దేవుని నామాన్ని మీరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ బాగా ఆలోచన చేయాలి. ఈ రోజు నేను బ్రతికానంటే దానికి అర్థం ఏంటో తెలుసా? మా నాన్న కష్టపడ్డాడు, మా అమ్మ నా కోసం ప్రాణం పెట్టింది. ఎట్లాగే ఒక అమ్మాయి అర్ధరాత్రి పూట చాటింగ్ చేస్తుంది వేరే వాళ్ళతో. అర్ధరాత్రి పూట చాటింగ్ చేస్తా ఉంటే చెబుతున్నా, తల్లిదండ్రులు ఎంతవరకు మన తోడుగా ఉంటారు. చాటింగ్ చేస్తా ఉంటే తండ్రి డోర్ కొడుతున్నాడు, అమ్మా బయటికి రాని. ఆ పిల్ల చికాకు పడుతుంది. చాటింగ్ చేస్తా ఉంటే తమ్ముడు పిలుస్తున్నాడు, అక్క బయటికి రా అంటే చికాకు పడుతుంది. కొంతసేపు అమ్మాయి నాన్న పిలుస్తుంటూ తమ్ముడు పిలుస్తుంటూ ఏం చేస్తున్నా లోపల అంటే చికాకుతో ఫోన్ పక్కన పడేసి డోర్ తీసి ఏంటి అని గట్టిగా అరిసింది. వాళ్ళ నాన్న ఒక గిఫ్ట్ పట్టుకొని చేతిలో, అమ్మా హ్యాపీ బర్త్డే రా అన్నాడు. హ్యాపీ బర్త్డే రా అనగానే అమ్మ ఇంకా చికాకులో ఆ ఫోన్ మోసలో పడి ఆ బర్త్డే గిఫ్ట్ తీసుకొని థ్యాంక్ యూ డాడీ అని మళ్ళా తలిపేసి చాటింగ్ లోకి వెళ్ళిపోయింది. ఆ తీసుకు గిఫ్ట్ ఏం తెచ్చిండో మా నాన్న ఏం మనకు వచ్చిండో ఏం తెచ్చిండో అని కూడా చూడకుండా ఆ తీసుకు గిఫ్ట్ మంచం కింద ఇసిరేసింది. ఇసిరేసిన తర్వాత వారం రోజులు బాగానే ఉంది, చాటింగ్లు బాగా చేసుకుంటుంది, అంతా అయిపోయింది. వారం రోజుల తర్వాత కర్రల సంచులో బట్టలు పెట్టుకొని బయటకు వచ్చింది. అమ్మా ఎక్కడికి వెళ్తున్నారా అంటే, నాన్న ఇస్త్రీ బట్టలకి పక్కనే కదా, ఎప్పుడు నేనే వెళ్తాను కదా, ఇస్త్రీ చేయించుకొని వెళ్తానంటే వాళ్ళ అమ్మ కూడా ఏ కాదురండి, ఈ కాలంలో ఆడపిల్ల గురించి నువ్వేంటి అట్లా మాట్లాడుతున్నావు, అమ్మాయికి ఏమైంది, ధైర్యం గెలిచి ధైర్యం వచ్చింది, ఎలా మనం వెళ్ళరా అన్నది. అమ్మాయి ఇస్త్రీ చేయించుకోవడానికి ఇస్త్రీ షాప్ కాడికి వెళ్ళిపోయింది. అర్ధగంట అయింది, పిల్ల రాలేదు, టెన్షన్ మొదలైంది. గంట అయింది, పిల్ల రాలేదు, టెన్షన్ మొదలైంది. తమ్ముడు పిలిచి, ఎరా అక్క బయటికి వెళ్ళి గంట అయింది, ఇస్త్రీ పెట్టి ఎక్కడో లేదు కదా, మన పక్క బజార్లోనే కదా, వెళ్ళి చూసిరా అన్నాడు. వెళ్ళి చూసి వస్తే ఎంతసేపు చూసినా కూడా అక్క ఎక్కడ కూడా లేదు. ఆ తండ్రికి ఏం చేయాలో అర్థం కావట్లేదు, అర్థమైపోయింది ఆ అమ్మాయి అయితే వెనక్కి రాలేదని. ఇంట్లోకి వెళ్ళి ఎప్పుడు వెళ్ళనట్టు తండ్రి నా కూతురు రూములో ఏం చేస్తుందని వెతుకుతా ఉన్నాడు. వెతుకుతా ఉంటుంటే ఒక పేపర్ కనపడింది. నానా నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను, మీతో చెబితే బాగోదని, మా అబ్బాయిని బాగా ఇష్టపడుతున్నాను కాబట్టి మీరు లేకపోయినా ఉండగలుగుతుంది, కానీ నా మనసు ఆ అబ్బాయితో మాట్లాడలేకపోతే నా మనసు ఉండట్లేదు. అందుకని మీరు మరలా ఖర్చు పెట్టి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతారు కాబట్టి మీరు నన్ను వెతకమాకండి నాన్న,
నేను ఏమంది అక్కడ, నేను వెళ్ళిపోతున్నాను వేరే ఆయనతో అని లెటర్ రాసి వెళ్ళిపోయింది. తల్లి కొడుకు అనుకుంటున్నాడు కదా, ఎక్కడికి వెళ్ళిందంటే ఎక్కడికో ఏం వస్తుందిలే, ఎక్కడికి వెళ్ళిందిలే అని అనుకుంటున్నారు. ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందో అనేది అనుకుంటున్నారు. అయితే తండ్రి మాత్రం ఆ లెటర్ మాత్రం తండ్రి ఒక్కడే చదివాడు, కానీ ఆ కొడుకు కానీ తల్లి కానీ చూపించలేదు. కట్ చేస్తే వారం తర్వాత ఏ పిల్ల అయితే లేచిపోయిందో అదే పిల్ల వారం తర్వాత ఆటో దిగింది. ఏ బట్టలు అయితే తీసుకెళ్ళిందో అదే బట్టలతో ఆటో దిగింది. తల్లి అన్నబడిగా, అమ్మా బాగున్నావా, ఎప్పుడు వచ్చినావు, ఎట్లున్నావు అని తల్లి ఆప్యాయంగా పలకరిస్తుంది, వాటేసుకుంది. తమ్ముడు వచ్చాడు, అక్క ఎట్లున్నావు, అక్క ఎక్కడున్నావు ఇప్పుడు దాకా అని ఆప్యాయంగా వాటేసుకుంటున్నారు. ఆ పిల్లకి అర్థం కావట్లా, ఏం దీళ్ళు, నేను లేచిపోయాను కదా, నేను పారిపోయాను కదా, మరి నేను పారిపోయిందాన్ని లేచిపోయిందాన్ని నన్ను తిట్టకుండా నన్ను కొట్టకుండా మా అమ్మ వచ్చి వాటేసుకుంటుంది, మా తమ్ముడు చక్క బాగున్నాం అంటుంది, ఏం జరుగుతుంది అసలుకి అని ఆలోచన చేసి ఆ పిల్ల అమ్మ నానేడని అడిగింది. ఏమడిగింది? నానేడమ్మ అంటే వాళ్ళ అమ్మ ఆలస్యం చేయకుండా ఆ పాపిస్టోడి గురించి ఇప్పుడు ఎందుకమ్మా, ఆ దౌర్భాగ్యుడి గురించి ఇప్పుడేందుకు, ఆ పనికి మాలోడి గురించి ఇప్పుడేందుకు, వాడి గురించి నీకెందుకమ్మా, రా లోపలికి వెళ్దామంటే ఆ పిల్లకి ఏం చేయాలి అర్థం కాక అమ్మా నానేడే అని అడిగినప్పుడు వాళ్ళ అమ్మ లోపలికి తీసుకెళ్ళి వాళ్ళ నాన్న చనిపోయిన ఫోటో చూపించింది. వాళ్ళ రోజు క్రితం ఉన్న నాన్న వాళ్ళ తర్వాత లేడు. అమ్మా ఏం జరిగిందని కన్నీరు మున్నీరు తల్లిని అడుగుతుంటే, అమ్మా మీ నాన్న చనిపోయాడమ్మా, నువ్వు వెళ్ళిపోయావు కదా, ఒక గంట తర్వాత వెంటనే మీ నాన్న ఉరేసుకొని చచ్చిపోయిండు. ఎందుకు చచ్చిపోయిండు ఉరేసుకొని అంటే, మీ నాన్న ఒక లెటర్ రాసి చచ్చిపోయిండు. ఏం లెటర్ తెలుసా? ఇదిగో నా కుమార్తె నన్ను బట్టే బయటికి వెళ్ళిపోయింది, నా కుమార్తె లేచిపోలేదు, నా కుమార్తె నేను రోజు టార్చర్ చేస్తున్నా, లైంగిక వేధింపులు పెడుతున్నా, నాతో పడుకోవని చెబుతున్నా, నా కూతురు నేను పడుకోవని చెప్పడం వల్ల ఆ బాధ తట్టుకోలేక నా కుమార్తె నా బాధ తట్టుకోలేక బయటికి వెళ్ళిపోయింది. నా కుమార్తె తప్పు కాదు, ఈ మా కుమార్తె బయటికి వెళ్ళిపోవడానికి కారణం ఎవరో తెలుసా, నేనే అని మీ నాన్న లెటర్ రాసిపోయాడమ్మా, ఎందుకు ఆ దౌర్భాగ్యం గురించి అడుగుతున్నామని వాళ్ళమ్మ ఆ చనిపోయినటువంటి నాన్న ఎట్ట పెడతట పెడుతుంది. కూతురు కన్నీరు ముందు అయిపోతుంది. మా నాన్న తప్పు చేయటం ఏంది, మా నాన్న ఎప్పుడు తప్పు చేయలేదు కదా, మా నాన్న అటు ప్రవర్తించలేదు కదా, ఏం జరుగుతుందమ్మా, వాళ్ళలో ఎంత అయిపోయింది ఏంటి, ఏంటి పరిస్థితి అమ్మా అని ఆ కూతురు ఏడ్చుకుంటూ వాళ్ళ నాన్న దగ్గరికి, వాళ్ళ నాన్న ఏ రూమ్ అయితే చనిపోయాడో తన రూమ్ లో చనిపోయాడు కాబట్టి తన రూమ్ లోకి వెళ్ళిపోయి గట్టిగా ఏడుస్తుంటే మంచం కింద వాళ్ళకైతే వాళ్ళ నాన్న ఇచ్చిన గిఫ్ట్ కనపడింది. ఆ గిఫ్ట్ కనపడితే మా నాన్న ఏమి ఇచ్చాడో తీసుకుంటే ఆ కూతురు గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేయగానే దాంట్లో బంగారు నక్లీస్ అనేది ఉంది. అమ్మా నువ్వు ఏదో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నానా అది బాగుందని చెప్పావు కదా, ఇదిగో అమ్మా సంవత్సరం ఆలస్యమైంది, ఏమనుకోమాక నువ్వు వేసుకో అమ్మా అని తండ్రి దాంట్లో ఒక లెటర్ రాసి పెట్టాడు. ఆ లెటర్ పక్కనే ఇంకొక లెటర్ రాసి పెట్టాడు, అదే బాక్స్ లో పెట్టాడు. ఎందుకంటే తండ్రి చనిపోయేటప్పుడు ఆ బాక్స్ కూతురు తీయలేదని తెలిసింది. అమ్మా ఈ లెటర్ చదివిన దానికి ఈ లెటర్ కూడా చదువుతాం. ఈ లెటర్ అమ్మా ఏందో తెలుసా, ఏం రాశాడంటే, నేను ప్రాణం పెట్టి నిన్ను కన్నా, ఏం పెట్టి కన్నాడంట, ప్రాణం పెట్టి నిన్ను కన్నానమ్మా, ఏ బాధ లేకుండా చూసుకున్నా, ఏ కష్టం లేకుండా చూసుకున్నా, ఇప్పుడు నువ్వు ఎవరు అంటే నా కూతురు అంటారు కానీ నీకు ఇంకా పేరేమి రాలేదు. పలానా కూతురు, నువ్వు చేసిన పని తప్పే, నువ్వు తిరిగి వచ్చి లెటర్ చదువుతావా నాకు తెలుసు, నువ్వు చేసిన పని తప్పే, కానీ నువ్వు తప్పైతే నేను కూడా తప్పైతే కనుక అమ్మా నువ్వు తప్పు చేసావంటే దానికి కారణం ఎవరు, నేనే. కాబట్టి నువ్వు తప్పు చేసావని జీవితాంతం నిందమైతే నాకు ఇష్టం లేదు. నీ కోసం అన్ని ఇచ్చాను కాబట్టి, ప్రాణం పెట్టుకున్నాను కాబట్టి, నువ్వు నింద పడకుండా ఉండాలంటే నీ నిందకు బదులుగా నా మీద నిందేసుకొని నేను ప్రాణం పెడితే తప్ప నువ్వు సంతోషంగా ఉండవు, నేను మీద పడినటువంటి మచ్చపోదని నా అంతటికి నేనే ఉరేసుకొని చనిపోతున్నాను. చెప్పులు కొడుతుంది ఏమన్నా ఈ రాత్రి కాల సమయంలో స్త్రీలైనా పురుషులైనా యవ్వన బిడ్డలైనా ఎవరైనా సరే మీరు చేసే మెసేజ్ వెనకాల మీ అమ్మ నాన్న పొరుగు కూడా ఉంటుంది. మీరు చేసే చాటింగ్ వెనకాల మీ అమ్మ నాన్న పొరుగును తాకట్టు పెడతారు. మీరు ఏం కాదు అనుకోవచ్చు, కానీ అది వచ్చి ఇంటి ముందు కూర్చున్నా కూడా ఏమైతుందో కూడా నీకు కూడా తెలియదు. ఆ రోజు ఆ పిల్ల తీసుకున్నటువంటి ఒక చిన్న తప్పుడు నిర్ణయం వలన తన తండ్రి ప్రాణాన్ని కోల్పోయింది. తండ్రి ఏమి తప్పు చేయలేదండి, తండ్రి ఏమి తప్పు చేయలేదు, కానీ తండ్రి తోడును కోరుకోవాల్సిన కూతురు ఎవరో తోడుని ముక్కు మొక్కం తెలియని తోడుని కోరుకోవటం వలన తన తండ్రిని దూరం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ రాత్రి కాల సమయంలో మనం కూడా తొట్టిల్లిపోకుండా ఉండాలంటే, ఎవరి తోడును మనం కోరుకోవాలంటే, మన తల్లిదండ్రుల తోడును మనం కోరుకోవాలి, మన దేవుడి తోడును మాత్రమే మనము కోరుకోవాలి. నువ్వు ఏది చేసినా కూడా, ఏ తప్పు చేసినా కూడా, మా నాన్న చేసే పని ఏంటనేది ఆలోచించాలి. ఆడపిల్లైనా మగపిల్లడైనా నేను ఏం చేస్తున్నానని పక్కన పెడితే, మా నాన్న నా కోసం ఏం చేస్తున్నాడనేది పాయింట్ అక్కడ. మీ నాన్న ఏం చేస్తున్నాడో, ఏ పని చేస్తుండో, ఏ కూలి చేస్తుండో, ఎటువంటి బాధలు పడుతున్నాడో నువ్వు తెలిస్తే నీ జీవితంలో బాధ్యతారహితంగా ఎప్పటికి కూడా ప్రవర్తించవు. కాబట్టి రాత్రికాల సమయంలో మనము ఏ నిర్ణయం తీసుకోవాలంటే, మొదటిదిగా మనం తొట్టిల్లిపోయినటువంటి మనము సరైన మార్గంలోకి మనం రావాలంటే, ఎవరొస్తుంది నువ్వు ఎవరైనా సరే రాత్రికాల సమయంలో నేను చెప్పే మాట నీకు బాధ కలిగించవచ్చు, కానీ బాధ కలిగితే సరిపోదు, కానీ నీ తల్లిదండ్రుల కోసం ఈ రాత్రికాల సమయంలో నువ్వు మార్పు చెందాలి, నువ్వు మారిపోవాలి. నా దేవుడి కోసం తర్వాత కానీ మా నాన్న కోసం నేను మారాలి, మా అమ్మ కోసం నేను మారాలి, నా తోడు కోరుకోవాలి, దేవుడి తోడు కోరుకోవాలి నేనని ఈ రాత్రికాల సమయంలో సమస్తమైన తోడులను వదిలిపెట్టి మీరందరూ కూడా దేవుని తోడునే కోరుకునే బిడ్డలుగా నా దేవుడు మిమ్మల్ని మార్చును గాక. ఆమేన్. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కదా, యవ్వనస్తులు తప్పకుండా తప్పిపోతారు. మరలా ఎలా సరి చేయబడాలంటే మనమందరం కూడా తప్పిపోయిన మనమందరం కూడా దేవుని తోడు ఎవరైతే కోరుకుంటారో వారు మాత్రం సరైన మార్గంలో ఉంటారు. దేవుని తోడు కోరుకున్న వారు ఆదివారం ప్రార్థన ఇస్తారు. దేవుని తోడు కోరుకున్న వారు దేవుని వాక్యాన్ని తెలియనిస్తారు. దేవుని తోడు కోరుకున్న వారు దేవునికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తారు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఒకటి, మనం దేవుని తోడును కోరుకోవాలి. రెండవది, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనం. త్వరగా ఫాస్ట్. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనం. 6:27. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించును అని రాయించెను. నా వైపు చూడాలి. ఒకటి, మనం తప్పిపోయినటువంటి మనము సరైన మార్గంలోకి రావాలంటే, మరలా పాత స్థితిలోకి రావాలంటే, పాత వ్యక్తిగా నువ్వు రావాలంటే మొట్టమొదటిగా నీవు దేవుని తోడును కోరుకోవాలి. పెళ్లి కాని వారైనా, పెళ్ళైనా కూడా యవ్వన కాలంలో ఉన్న వారు కూడా ఎవరి తోడును కోరుకోవాలంటే దేవుని తోడును మాత్రమే మనం కోరుకోవాలి. దేవుని తోడు కోరుకున్నటువంటి యేసేపు 10 మందికి అన్నం పెట్టే స్థాయికి వెళ్ళాడు. దేవుని తోడును కోరుకున్నటువంటి గిద్యోను శత్రువుల మీద యుద్ధాన్ని జయించాడు. ఎవరైతే దేవుని తోడును కోరుకుంటారో రాబోయే కాలం ఇదే జంతుకూరు గ్రామంలో నీ ద్వారా అనేకులు కూడా 4 మెతుకులు తినే స్థాయికి వెళ్ళాలి. రాబోయే కాలంలో దేవుని తోడును కోరుకునే నీవు మాత్రమే కాదు, కానీ అనేకులకు మాదిరిగా నీవు ఉండాలి. మనం అందరం కూడా మొట్టమొదటిగా ఎవరు మనల్ని ఆదరిస్తారు, ఎవరు మనకు తోడుంటారంటే తల్లిదండ్రులు, దేవుడు తప్ప ఎవరు కూడా మనకి తోడుగా ఉండరు. కాబట్టి మనం మొట్టమొదటిగా దేవుని తోడుని కోరుకోవాలి. రెండవది ఏం కోరుకోవాలంటే, దేవుడే నాకు రక్షకుడిగా ఉండాలని కోరుకోవాలి. అనగా దేవుని రక్షణ మనం కోరుకోవాలి. నేటి కాలంలో యవ్వనస్తులు ఎందుకు పాడైపోతున్నారు, ఎందుకు చెడిపోతున్నారంటే రక్షణ అనేది వాళ్ళకి లేదు. ఏమి లేదు, ఏమీ లేదు. రక్షణ అనేది మనకు లేదు. రక్షణ అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఏది రక్షణ అంటే? మన భాషలో చెప్పుకుందాం. మన భాషలో ఏది రక్షణ అంటే, మన ఫోన్కు 100 రక్షణలు ఉంటాయి. ఒకటి, స్క్రీన్ ఓపెన్ అవ్వాలంటే ఒక రక్షణ. 2, వాట్సాప్ ఓపెన్ అవ్వాలంటే ఒక రక్షణ. 3, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అవ్వాలంటే ఒక రక్షణ. 4, లేటెస్ట్ గూగుల్ పే, ఫోన్ పే, చాటింగ్, దీనికి ఒక రక్షణ. ఇవన్నీ పక్కన పెడతారు. ఒకసారి గొడవ కాకపోయింది అనుకో మామూలు మెసేజ్లు చేస్తారు, వాట్సాప్ చేస్తారు, ఇది చేస్తారు. రెండోసారి గొడవ అయింది అనుకో ఇన్స్టాగ్రామ్కి వెళ్తారు. మూడోసారి గొడవ ఇంటి ముందుకు వస్తున్నారు వాళ్ళంటే గూగుల్ పేలో మొదలు పెడతారు చాటింగ్లుగా. ఇన్ని రక్షణ పెడతాను మనం. ఇన్ని రక్షణలు అంటే ఒక సెల్ ఫోన్ చాటింగ్కే రక్షణ అంటే దాని అర్థం ఏంటంటే భద్రం చేసుకోవటం. మన జీవితాన్ని ఎవరు భద్రం చేసుకుంటారంటే, ఎవరు భద్రం చేయగలుగుతారంటే దేవుడు తప్ప మన జీవితాలను ఎవరు కూడా భద్రం చేయలేరు. మన జీవితాలను రక్షకుడిగా ఎవరు ఉండాలంటే యేసు ప్రభువు నీకు రక్షకుడిగా ఉండాలి. దేవుడే నీకు రక్షణ కలిగజేయవాడు కనుక నువ్వు ఏం కోరుకోవాలంటే రెండవదిగా దేవుని రక్షణను కోరుకోవాలి. ఆయన మనం వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన మనం ఏడుస్తుంటే వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన మనం బాధపడుతుంటే వదిలిపెట్టే దేవుడు కాదు. నువ్వు ఏ బాధపడినా కూడా యవ్వన కాలం
కాలంలో ఉండి నీతో పక్కనే ఉండేటటువంటి దేవుడు. యేసయ్యకు యవనస్తులు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన యవ్వన కాలంలోనే పరిచర్య మొదలు పెట్టాడు. ఆయన యవ్వన కాలంలోనే మన కొరకు మరణించాడు. యవ్వన కాలంలోనే నీ కొరకు ఆయన యవ్వన కాలంలో రక్తం చిందించాడు. కనుక నీ రక్తం అంతా కూడా పాపం అయిపోతా ఉంటుంటే ఆయన చూసే దేవుడు కాదు. రెండవది ఏం కోరుకోవాలంటే దేవుని రక్షణ మనం కోరుకోవాలి. బైబిల్ గ్రంథంలో దానియేలు ఉన్నాడు. దానియేలు ఎంత పరిశుద్ధంగా జీవించాడంటే తినే ఆహారంలో కూడా మంచి జాగ్రత్తలు పాటించాడు. మంచి జాగ్రత్తలు పాటించి అంత మంచిగా ఎదిగాడు. అటువంటి దానియేలుకి ఒక ప్రాబ్లం ఎదురైంది. ప్రార్థన చేస్తే చంపేస్తా. ఏం చేస్తే చంపేస్తా? ఏం చేస్తే చంపేస్తా? ప్రార్థన చేస్తే చంపేస్తా అనేటటువంటి సవాల్ ఎదురైంది. అయినా సరే దానియేలు ఏం చేశాడంటే ప్రార్థన చేస్తే చంపేయటం ఏంద్రాబాయ్, ప్రార్థన చేయకపోతే నేనే చచ్చిపోతానని ప్రార్థన కోసం చచ్చిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు. అయితే చచ్చిపోవడానికి సిద్ధపడ్డావా? అయితే నేను ఎవరు రక్షిస్తారని నేను చూస్తానని సింహాల బోనులో వేశాడు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ప్రార్థన కోసం నిలబడినటువంటి దానియేలుని, పరిశుద్ధత కోసం నిలబడినటువంటి దానియేలుని, దేవుడు రక్షిస్తాడని నమ్మకంతో నిలబడిన దానియేలుని సింహాల బోనులో నుంచి సురక్షితంగా రక్షించాడు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. సమయం లేదు కానీ అదే అధ్యాయంలో అదే దానియేలు గ్రంథంలో షడ్రకు, మెషకు, అబేద్నెగో వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా మంచి ప్రార్థనా పరులు. మనం ఏం చేస్తాం? ముగ్గురు కూడితే ఏం చేస్తారు? మగపిల్లలు ఏం చేస్తారు? ముగ్గురు కూడితే, ముగ్గురు నలుగురు కూడితే ఏం చేస్తారు? రత్నబాబు నవ్వుతుంది. ఏం చేస్తారు? ముగ్గురు కూడితే ఒకటి పబ్జీ గేమ్ ఆడతారు. కొట్రా 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 ఇడుపుతూ కనబడతారు. అదొక గేమ్ ఆడతారు. లేదంటే ముగ్గురు కూడితే ఏం చేస్తారు? ముగ్గురు మంచి వాళ్ళు అనుకో ఏదో ఒక మంచి గేమ్ చూస్తారు. అందులో ఒకడు అడ్డాడు అనుకో ఏం చేస్తారు? ఇక అంతే. మనం నాశనం అయిపోవడం కాదు, ఆ ఎదుటోడు నాశనం అయితే మన బతుకు అర్థమని నాశనం మీద ఉంటారు. ఆడపిల్లలు ఏం చేస్తారు? ముగ్గురు కొడితే ఏం చేస్తారు? ముగ్గురు కొడితే మీకంటే వీళ్ళు ఎక్కువ నవ్వుతున్నారు బాగా. ఆడపిల్లలు ఏం చేస్తారు? ముగ్గురు కొడితే అచ్చనికలు ఎప్పుడైనా ఆడుతున్నా అంత సెల్ ఫోన్లో ఆడుతున్నారు. గేమ్లన్నీ కూడా అచ్చనికల్లో పోయి చాలా సార్ ఏం చేస్తారు? ముగ్గురు కొడితే ముసలం ముచ్చట్లు, ఆ ముచ్చట్లు తప్ప ఏది కూడా లేదు. షడ్రకు, మెషకు, అబేద్నెగో బైబిల్లో ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా ఏం చేస్తారంటే ఒకటి పాటలు పాడతారు, రెండు ప్రార్థన చేస్తారు, మూడు సువార్త చేస్తారు. ఒకటి పాటలు పాడతారు. ఏ పాటలో? దేవుని పాటలు పాడతారు. లేదంటే ప్రార్థన చేసుకుంటారు. లేదంటే దేవుడి గురించి అందరూ కూడా చెప్పటమే వాళ్ళ పని. అంత భక్తిగా పెరిగిన వాళ్ళకు కూడా ఒక సమస్య వచ్చింది. ఏంటి ఆ సమస్య అంటే మీ జీవితంలో కూడా ఇదిగో బొమ్మకు మొక్కకపోతే మిమ్మల్ని ఏం చేస్తాం? చంపేస్తాం అనగానే నీ బొమ్మకు మేము మొక్కేది, నీ బొమ్మకు మొక్కితే మేమే భక్తిహీనులు అయిపోతాం. వయసులో ఉన్నాం కాబట్టి మేము దేవుడు ఖచ్చితంగా మమ్మల్ని రక్షిస్తాడు. రక్షించకపోయినా మా దేవుడిని మేము కొలుస్తామని వాళ్ళు ఏం చేశారంటే నిజాయితీగా నిలబడితే వాళ్ళు తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేశారు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? అగ్నిగుండంలో దేవుని కొరకు కాలిపోవడానికి వాడు సిద్ధపడ్డాడు. కనుక వాళ్ళు కాలిపోకుండా నాలుగో వారిగా వారిని రక్షించడానికి దేవుడు కూడా వారితో పాటు తిరిగాడు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మన జీవితాల్లో కూడా రక్షించే వారు లేక మనం బాధపడుతూ ఉంటాం, రక్షణ లేక బాధపడుతూ ఉంటాం, ఎప్పటికే పాపపు ఊబిలో వెళ్ళిపోయి ఉంటాం. నాతో చాలా మంది, నేను కూడా నాతో సాగు కొన్ని సందర్భాల్లో యవనస్తులు ఎలా ఉంటారంటే వారి జీవన శైలి ఎలా ఉంటుందంటే చేసేటప్పుడు ఏమీ తెలియదు, కానీ చేసింది అనుభవించిన తర్వాత వారి జీవితాలు కన్నీరు మున్నీరైపోతాయి. రాత్రంతా నిద్ర పట్టక తెల్లారుజామున 5-6 తర్వాత నిద్రపోయే యవనస్తులు చాలా మంది ఉన్నారు. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. చేసింది పాపమని తెలిసినప్పుడు కూడా ఆ పాపం నుంచి బయటికి ఎలా రావాలో తెలియక ఆ పాపం నుంచి నిద్ర పట్టలేని రాత్రులు కూడా మనం అందరం కూడా గడిపొండవచ్చు. చేసేది తప్పే, ఆ తప్పు నుంచి బయటకు రాలేక మన జీవితాల్లో ఎన్నో నిందలు, ఎన్నో అబద్ధాలు, ఎన్నో చికాకుల వల్ల మన జీవితాల్లో తప్పుల మీద తప్పులు చేయడం వలన బయటికి విడిపించే వాళ్ళు లేక మనం అందరం కూడా ఒక్కళ్ళనే ఒంటరిగా ఆలోచన చేస్తూ ఉంటాం. మనకు బాధ కలిగినప్పుడు ఏం మాటలు పెడతాం? స్టేటస్లు పెడతాం. ఎప్పుడైనా నైట్ బాధ పెట్టిందనుకో, ఎప్పుడైతే ఈ స్టేటస్లు అటు నుంచి మెసేజ్ రాకపోతే, అటు నుంచి ఏదైనా ఇబ్బంది కలిగితే, పొరపాటున అవతల తెలిసిందనుకో ఇక పెడతాం, ఇప్పుడు చేతి పెడతాం, ఆరాధన సార్ నీకు ఆ రోజంతా స్టేటస్ అదే. మా అమ్మాయి ఏం చేసింది? అమ్మాయి కూడా అంతే. పొరపాటున తెలియకూడదు తెలిసింది నాకు అవతారా మెసేజ్ రిప్లై రాకపోయినా కూడా బోధందో, ఏ చేయకపోయినా కూడా ఏమి చేయదో నీకు అమ్మాయి పెట్టింది. అబ్బాయి ఏమంటే చేతులతో ఆరాధన చేసి సాంగ్ పెడితే అమ్మాయి మాత్రం స్టైల్గా ఎటు చేతి పెట్టే మెసేజ్ పెట్టింది ఆ స్టేటస్.
అందులో ఒక పాట, ఆర్దన ఆలకించువాడా, చేకట్టి పెట్టింది, స్టాటస్ పెట్టింది. నేను చాలా సూటిగా మాట్లాడుతున్నాను. నీకు బాధ కలిగినప్పుడు నువ్వు పెట్టే స్టాటస్లు కాదు కానీ నేను రక్షించేది, నీ హృదయంలో యేసుని చేర్చుకుంటే ఆయనే నిన్ను సంపూర్ణంగా రక్షిస్తాడు. చెప్పులు కొడుతూ అది తప్పు అని నేను అనట్లేదు, అది స్తోత్రం, దేవునికి మహిమనే కానట్లేదు. ఆ కన్నీళ్ళు అనేవి స్టాటస్లే కాదు, కానీ నేను తప్పు చేస్తున్నా ప్రభువా, నన్ను రక్షించు ప్రభువా అని నిజంగా నీ కన్నీళ్ళు వస్తే నీ అంత యవ్వనస్తుడు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. నిజంగా నీ అంత యవ్వనస్తురాలు ఎవరు కూడా లేరు. రెండవదిగా నువ్వు ఏం చేయాలంటే, నువ్వు తప్పిపోయినటువంటి వారు సరైన మార్గంలో కావాలంటే, నాయన నీవు తప్ప నన్ను రక్షించేది ఎవరు కూడా లేరు ప్రభువా, నువ్వు ఆయన సన్నిధిలోకి ఆయన రెక్కల కిందకి రాగలిగితే, నీ హృదయాన్ని మార్చగలిగిన దేవుడే కనుక, నీ హృదయంలో ఒక రక్షణ కార్యం జరిగించేది దేవుడే కనుక నువ్వేం చేయాలంటే, నాయన నాకు రక్షకుడిగా నువ్వు ఉండు ప్రభువా, నా చదువులో నువ్వు రక్షకుడిగా ఉండాలి, నా పనిలో నువ్వు రక్షకుడిగా ఉండాలి, నా ఆలోచనలో రక్షకుడిగా ఉండాలి, నాకు జరిగే ప్రతి విషయంలో కూడా నీవు రక్షకుడిగా ఉండాలి ప్రభువా అని మనం ప్రార్థన చేయగలిగితే, మనం ఎంత శ్రమలో ఉన్నా, ఎంత కృంగిపోయిన స్థితిలో ఉన్నా కూడా మన జీవితాల్లో దేవుడు మాత్రమే మనం రక్షిస్తాడు. నాకు తెలిసినటువంటి తమ్ముడు ఒకడు ఉండడం, వింటారా? ముగించుకుందామా? ఎంత మనం సభలు కొట్టున్నాం సార్, నిజంగా చర్చి కట్టినందుకు ఏ ఆనందం ఉంది నాకు. ఇంత మంచి వాక్యం అంటున్నారు. నాకు తెలిసిన ఒక తమ్ముడు ఉన్నాడు, బాగా దగ్గరోడే, సొంతోడే. ఆ తమ్ముడు వాడి జీవితంలో వాడికి వచ్చే జీతం 8,000, వాడు అడిగే అప్పు 80,000. జాగ్రత్త వినాలి, వాడికి వచ్చే జీతం 8,000, వాడికి వచ్చే అప్పు ఎంత, వాడు చేసే అప్పు ఎంత, 80,000. 8,000 చేతగాడు ఏం అడగాలంటే, అన్న ఈ నెల అడ్జస్ట్ అవ్వలేదన్నా, ఒక 2,000 ఉంటే సదరన్నా అంటే అందం, అక్కడ వరకు ఓకే. 8,000 చేతగాడు 80,000 అప్పడుతుందంటే వాడు ఎంత పాపంలో ఉన్నాడో మనం ఆలోచన చేయాలి. ఏంటి ఆయన చేసిన తప్పేంటి? ఏదో చెప్పుకొస్తాడు, అది ఇది ఇది అది అది, అమ్మ బాగలేదు, నాన్న బాగలేదు, అది బాగలేదు, ఇది బాగలేదు, ఏదో చెప్పుకొస్తాడు. కానీ వాడి జీవితంలో ఎవరి కోసం తప్పులు చేస్తున్నాడంటే, ప్రేమించిన అమ్మాయి కోసం తప్పు చేసినా పర్వాలేదు, కానీ మోహించినటువంటి పిల్లే నా కోసం తప్పు చేస్తున్నాడు. ప్రేమించిన అమ్మాయి కోసం ఓకే సరే, కానీ వాడి జీవితంలో ఎందుకు అప్పులు చేస్తున్నాడంటే, మోహించినటువంటి పెళ్ళైన ఆవిడ గురించి తప్పు చేస్తున్నాడు. ఎందుకు ఈ డబ్బులు అవసరం అంటే వీడు తినడానికి కాదు, ఎందుకు ఈ డబ్బులు అవసరం అంటే వీడు తాగడానికి కాదు, ఎందుకు ఈ డబ్బులు అవసరం అంటే ఈడేదో అభివృద్ధి పొందడానికి కాదు. ఎవరినో ప్రేమించాడు, ఆ ప్రేమించిన పెళ్లి చేసుకోవడానికి కూడా పనికిరాదు. ఆ ప్రేమించినటువంటి ఎవరో ఉన్నటువంటి వ్యక్తి కోసం, ఆమె కోసం అప్పుల మీద చేస్తూ ఉన్నాడు. వాడి జీవితం ఎంత దరిద్రంగా తయారైపోయిందంటే, రాత్రిపూట కళ్ళ చుట్టూ కూడా గంటలు కట్టుకున్నా కూడా తన జీవితంలో నిద్ర పట్టట్లేదు. అన్ని అమ్మేసుకున్నాడు, అన్ని సర్వం కూడా పెట్టేసుకున్నాడు. ఆఖరికి తల్లిదండ్రులు ఏది ఇచ్చారో సర్వం ఆడపోసుకున్నాడు. తన జీవితంలో అంతా చేసినా కూడా చేసిన పాపం ఇంకా వెనక్కి లాగుతుంది. ఎవరికైతే పెట్టాడో వాళ్ళు స్విచ్ ఆఫ్ చేశారు ఫోను, ఎవరికైతే పెట్టాడో వాళ్ళ మొహం చూపించట్లేదు, కానీ వాళ్ళ కోసం చేసినటువంటి అప్పులలో మాత్రం రోజు ఇంటి ముందుకు వచ్చి నిలబడుతున్నాడు. వాడికి నిలబెట్టమే, వాడు ఆఖరిలో ఉన్నటువంటి మాటలేదో తెలుసా? నేను బ్రతకటం కన్నా కూడా చచ్చిపోవటమే మేలు. నన్ను రక్షించేవారు ఎవరూ లేరు, నా గురించి ఆలోచన చేసేవారు ఎవరూ లేరు, నా పరిస్థితి ఏంటన్నా అని 3:45 నాకు ఫోన్ చేసింది. 3:45 నాకు ఫోన్ అన్నా, నా పరిస్థితి ఏంటన్నా, ఇదిగో ఆఖరి కాలం నీకే, ఇక నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను. మా అమ్మ నాన్న మంచోళ్ళే అన్నా, నాకు బండి కొని పెట్టామంటే బండి కొని పెట్టారు, నాకు ఏది కావాలంటే అది ఇచ్చారన్నా, నాకు ఏది కావాలంటే అది ఇచ్చారు. మా అమ్మ నేను చల్లారికి అన్నం తినలేనని వేడి అన్నం వండి పెట్టేది. అంత బాగా చూసుకుంటారన్న మా అమ్మ నాన్న నన్ను. అన్నా మా అమ్మ నాన్న అంత బాగా చూసుకున్నా కూడా మా అమ్మ నాన్న పక్కన పెట్టి నేను ఎవరో కోసం అప్పుల మీద అప్పులు చేసి వాళ్ళ కోసం నేను బలైపోయానన్నా. నా బ్రతుకు ఎంతగా తయారైపోయిందంటే, మా అమ్మ నాన్న జీవితాంతం కష్టపడినా కూడా నేను చేసిన అప్పులు తీర్చలేరు. మా అమ్మ నాన్న జీవితాంతం కష్టపడినా కూడా మా అమ్మ నాన్న నన్ను రక్షించలేరన్నా. నాకు ఆధారం లేదని వాడు ఏడుస్తూ ఉంటే నాకే గుండె తనక్కుపోయింది. అయ్యో వీడు ఎందుకు బాధపడుతున్నాడు, వీడు చేసిన తప్పు కాదు, వీడు చేసి కావాలని చేసిన తప్పునా కూడా
ఎదుటోళ్ళు మోసం చేయబట్టి వీడు ఇలా చేశాడు. వాడు అంటున్నటువంటి మాట, అన్నా నాకు ఇచ్చిందేమో అనుకున్నానన్నా, నాకు వెనక్కి ఇచ్చిందేమో అనుకున్నానన్నా, ఇలా చేసిందని నేను అనుకోలేదు, చచ్చిపోవాలనిపిస్తుందనంటే నేను ఒకటే మాట చెప్పాను. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో వాక్యం చెప్పించినప్పుడు నువ్వేం బాధపడమాకరా, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఇన్ని చూసావు కదా, ఎంత చేసావు కదా, దేవుడి మీద ఒక్కసారి ఆధారపడు, దేవుడు రక్షిస్తాడంటే ఒకటే మాట అన్నాడు. నాకు చిన్నప్పటి నుంచి నువ్వు తెలుసు కాబట్టి, నువ్వు మంచిగా ఉంటావు కాబట్టి, నా కళ్ళ ముందు ఎదిగావు కాబట్టి నువ్వు ఒక్కడ మాట ఉంటానని ఆ రోజు వాడు చనిపోకుండా ఆగాడు. చనిపోకుండా ఆగిన తర్వాత ఏదో ఒక మంచి జాబ్ చూసి పెట్టారు. తర్వాత వాడు అప్పులన్నీ తీర్చుకొని రేపు మాపో పెళ్లికి దంపతులుగా ఒక వరుడుగా వాడు సిద్ధపడి ఉన్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. వాడు చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? వాళ్ళ ఇంట్లో గృహకోడికి పెట్టించినప్పుడు అందరూ గృహకోడికి కృతజ్ఞత కోడికి అని పెడుతుంటే వాడు ఏం చేసింది తెలుసా? ఫ్లెక్సీలో పాపముల నుంచి బయటికి తెచ్చిన యేసయ్య కోడిక. హల్లెలూయా! అంతగా వాడి జీవితాన్ని దేవుడు రక్షించాడు. ఈ రాత్రి కాల సమయంలో అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, అబ్బాయిలు కూడా ఇప్పటికీ మీ జీవితాన్ని పాడు చేసుకున్నారు. అమ్మాయిలు కూడా ఇప్పటికీ మీ జీవితాన్ని వేరే వాళ్ళ చేతిలో పెట్టించాలి. మీ జీవితాన్ని మీ చేతిలో లేక ఎదుటోళ్ళ చేతిలో ఉంచుకొని ఎవ్వరు పనికిరాని స్థితిలో ఏదో పైకి బ్రతుకుతున్నా కానీ పనికి మారిన వాడిలాగా నువ్వు కూర్చోవచ్చు. రాత్రికాల సమయంలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నిన్ను మీ అమ్మ మీ నాన్న రక్షించకపోయినా నువ్వు నమ్ముకున్నటువంటి యేసయ్య ఖచ్చితంగా రక్షిస్తాడు కనుక ఆయన నువ్వు రక్షకుడిగా చేర్చుకుంటే నా యేసయ్య పాపి ఊపిలో నుంచి నిన్ను బయటికి లేవనెత్తుతాడు. హల్లెలూయా! కాబట్టి యవ్వనస్తులు ఖచ్చితంగా తొట్టిల్లుతారు, వారు వాక్యం చేత సరిచేయబడతారు కనుక దేవుడు తొట్టిల్లు వారిని సరైన మార్గంలో ఎలా తీసుకొస్తాడంటే, నెంబర్ 1 దేవుడి తోడు మనం కోరుకోవాలి. సరైన మార్గంలోకి రావాలంటే ఆయన దేవుని రక్షణ మనం కోరుకోవాలి. ఆఖరి మాట చదువుకుని ముగించుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనం. త్వరగా న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకున్నాము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తమును ఫిలిష్తీయులను ఒక్కమానే దండించి పగ తీర్చుకోమని యెహోవాకు మొరపెట్టి. నా వైపు చూడాలి. మన తొట్టిల్లిన వారు మరైనా మంచి మార్గంలోకి రావాలంటే దేవా నీ తోడు కావాలని మనం ప్రార్థన చేయాలి. రెండవది, తొట్టిల్లిన మనం మరలా తిరిగి మన బాటలోకి మనం రావాలంటే దేవా నీ రక్షణ నాకు కావాలని మనం ప్రార్థన చేయాలి. మూడవదిగా ఏం కోరుకోవాలంటే దేవా నీ బలాన్ని నాకు ఇవ్వు ప్రభు అని మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి సంసోను చరిత్ర మన అందరికీ తెలుసు. సంసోను దేవుని కొరకు బ్రతకాల్సిన సంసోను తన చూపులు పాడైపోయి చూసిన అమ్మాయితో పాపం చేసి ఇష్టానుసారంగా తిరగటం వలన సంసోను జీవితం ఎలా అయిపోయిందంటే, ఒక్క ఎముక పచ్చి తవడతో చంపగలిగినటువంటి 1000 మందిని చంపగలిగినటువంటి సంసోను, ఎలుగుబంటి వచ్చినా ఏది వచ్చినా చంపగలిగినటువంటి సంసోను తన జీవితంలో ఆఖరి స్టేజ్లో ఎలా ఉన్నాడంటే తన బలమంతా కోల్పోయాడు. బలమంతా కోల్పోయి 2 స్తంభాల మధ్య కళ్ళన్నీ కూడా పీకివేయబడి ఇక ఆఖరి దశలో కట్టివేయబడ్డాడు. ఆ సమయంలో అంటున్నాడు కదా, తన జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని, అయ్యా నేను తప్పుల మీద తప్పులు చేశానయ్యా, నీకు వ్యతిరేకంగా జీవించాను ప్రభా, నా తప్పులన్నీ నాకు తెలిసే ఉన్నాయి ప్రభా, వీళ్ళందరూ నిన్ను జయించాలంటే వీళ్ళందరూ చంపడానికి నన్ను పుట్టించావు కనుక ఈ క్షణంలో నన్ను చంపాలంటే నా బలం సరిపోదు ప్రభా, ఈ ఒక్కసారి నీ బలం ఈ ప్రభా, ఒక్కరు కూడా లేకుండా చేస్తానని ప్రార్థన చేస్తే ఒక్కసారి దేవుడు తన బలం ఏంటే జీవితాంతం చెప్పిన దానికన్నా కూడా ఆ ఒక్కరోజు ఎక్కువ మందిని చంపేశాడు. చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మనం కూడా ఎందుకు తప్పిపోతున్నామంటే, మనం ఎందుకు కూడా తొట్టిల్లిపోతున్నామంటే చాలా విషయాల్లో మనం బలహీన పడిపోతున్నాం. తీసుకున్న తీర్మానం మీద బలహీన పడిపోతున్నాం. నేను మంచిగా ఉండాలనుకుంటాం కానీ తెల్లారి సరిగా మన జీవితాల్లో తీర్మానం నిలబడలా. మన జీవితాల్లో చాలా కూడా యుద్ధం చేయాలి మనం వాటి మీద, వాటిని చంపేయాలి మనం కూడా చాలా విషయాల్లో బలహీనం చేస్తున్నాయి మన కొన్ని. మనలో ఉన్నటువంటి గర్వం మన బలహీనత చేస్తుంది, మనలో ఉన్న పొగలు మన బలహీనత చేస్తుంది, మనలో మాట లెక్కలేనితనం మన బలహీనపరుస్తుంది, మన హృదయాన్ని మన బలహీనపరుస్తుంది, మన మనస్సే మన బలహీనపరుస్తుంది. మన జీవితాల్లో అన్ని విషయాలు బలహీనమైపోయి ఉంటాం. రాత్రికాల సమయంలో ఎందుకు తప్పిపోతున్నావు అంటే నీ జీవితంలో చేయాలనుకున్నది చేయలేక నీ జీవితంలో తప్పిపోతూ ఉన్నావు. ఆశించింది పొందలేక నీ జీవితంలో తప్పిపోతూ ఉన్నావు.
పరిస్థితులను బట్టి బలహీనపడి నీ జీవితంలో తప్పిపోతూ ఉన్నావు. సరైన సమయంలో తల్లి చనిపోయి అన్నం పెట్టేవారు లేక, ఆ అన్నం పెట్టేవారి కోసం చీకటి సంసారాలు చేసి చీకటి వృత్తిని కొనసాగించి మన జీవితాల్లో తప్పిపోతూ ఉన్న పరిస్థితులు బట్టి, కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు ఉన్నప్పటికీ కూడా ఉన్నటువంటి డబ్బును బట్టి ఇష్టానుసారంగా తిరిగి బలహీనపరచబడిపోతున్నాం. బలంగా ఉన్న వాళ్ళకు కూడా దావీదు అంటున్నాడు కదా, యుద్ధానికి వెళ్ళేటప్పుడు సంసోను దగ్గరికి యుద్ధానికి వెళ్ళేటప్పుడు అంటాడు కదా, ఆ ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు సౌలు పిలిచి అడుగుతాడు. వాడు చూస్తే చాలా గొప్పవాడు, నువ్వు ఏమి చేత కదా, నీకు నీ వల్ల ఉందా చంపడానికి, నీ బలం సరిపోయిందా అంటే దావీదు అంటాడు కదా, అయ్యా చిన్నప్పటి నుంచి నా దేవుడి బలం నాకున్నది, నేను సింహాన్ని చంపాను, ఎలుగుబంటి చంపాను, వీడికి చంపడం నాకెంత, ఖచ్చితంగా చంపుతానంటే సౌలు అంటాడు కదా, తనకున్నటువంటి వస్త్రాలను ఇస్తే సౌలు అంటాడు కదా, దావీదు అంటాడు కదా, ఈ వస్త్రాలు నాకు వాడుకలో లేవు, నా దేవుడి బలమే నాకు వాడుక కనుక ఆయన శక్తి నాకు తోడుగా ఉంటే ఎవరినైనా చంపగలుగుతానని దేవుని శక్తిని పొందుకొని దేవుని బలాన్ని పొందుకొని దావీదు తన జీవితంలో ఒక గొలియాతుని చంపగలిగాడు. ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఏటి మీద గెలవలేకపోతున్నావేమో, నీ మనసు మీద నువ్వు గెలవలేకపోతున్నావు, నీ కుటుంబంలో సోదరుల మీద నువ్వు గెలవలేకపోతున్నావు, రోజు రోజుకి బలహీన పడిపోతున్నావేమో. భర్త భార్యలని యమనకాలం ఉన్న వాళ్ళు భర్త దగ్గర భార్య తట్టుకోలేక, భార్య దగ్గర భర్త తట్టుకోలేక, వారి జీవితంలో ఒకరిని అర్థం చేసుకోలేక, మీ పాపమే మీకు ఒకవేళ బలహీనంగా ఉన్నదేమో, మీ కోపమే మీకు బలహీనంగా ఉన్నదేమో. యవ్వన కాలంలో ఏ స్థితిలో ఉన్నా సరే నీ బలం నువ్వు సరిపోదు, కానీ ఆయన బలాన్ని నువ్వు పొందుకోగలిగితే, నా దేవుని బలం ఏ విషయంలో నువ్వు బలహీన పడ్డావో వాటన్ని విషయాల్లో కూడా బలాన్ని ఇస్తాడు నా దేవుడు. హల్లెలూయా. యవ్వన కాలంలో బలం ఎలా ఉండాలంటే మన కుటుంబాన్ని మనం పోషించేలాగా ఉండాలి. సడన్ గా మా అమ్మకి ఏదైనా అయితే మా అమ్మని తీసుకెళ్ళడానికి ఒక 500 కాగితమైన నా దగ్గర ఉందా లేదా? మా నాన్న జీవితాంతం నాకు డబ్బులు పెట్టిండు బాబాయ్, మా నాన్నకి ఏదో అయింది సడన్ గా అయినప్పుడు ఒక 500 కాగితమైన నా దగ్గర ఉన్నదా? ఆ సమయంలో నీ దగ్గర ఒక 500 లేకపోతే నువ్వు ఈరోజు బలహీనంగా ఉన్నట్లే. సంపాదిస్తున్నావు, ఉపయోగం లేదు, కష్టపడుతున్నావు, ఉపయోగం లేదు, విసిగి వేసారిపోయి బాగుపడాలనుకుంటున్నావు, కానీ వ్యసనాల ద్వారా త్రాగుల ద్వారా ఏదో ఒక చేత మీ నాన్నకి సడన్ గా ఏదైనా అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నా కూడా ఏ చేతులతో కష్టపడి డబ్బులు సంపాదించావో అదే చేతులతో ఇంకొక దగ్గర చేతులు సంపాదించి వస్తుంది. ఆడపిల్లనటువంటి నీవు నీ తల్లికి ఏదైనా అనారోగ్యం వస్తే నీ కుటుంబాన్ని బాధ్యతలను తీసుకోగలుగుతున్నావా? మా అమ్మాయి ఇందులో ఏం కాదనేటటువంటి ఒక పేరు తెచ్చుకోగలుగుతున్నావా? ఆ స్థితిలో నువ్వు లేకపోతే నువ్వు బలహీనంగా ఉన్నట్లే. ఈరోజు నీ పరిస్థితులన్నీ మారిపోవాలి తమ్ముడా. ఈరోజు నీ పరిస్థితులన్నీ కూడా ఒక దగ్గరకు రావాలి యేసయ్య నామములో. నేను కష్టపడే కష్టాలతో నేను బలహీనంగా అయిపోకూడదు. నేను సంపాదించే సంపాదన మా నాన్నకు ఉపయోగపడాలి, మా అమ్మకు ఉపయోగపడాలి, మా చెల్లికి ఉపయోగపడాలి, మా అన్నకి మా తమ్ముడికి ఉపయోగపడాలి, కానీ ఏ మందు షాపులు కూడా ఉపయోగపడకూడదు. చెప్పకూడదు. దేవుడి నామాన్ని నమ్ముతారు. అలా ఒక తీర్మానం తీసుకోగలిగితే ఈ రోజు నువ్వు దేవుని యొక్క యవనస్తులు కూడికి వచ్చిన దానికి ఒక విలువ ఉంటుంది. నీ భార్యకి నువ్వు బాగోలేకపోతే సడన్ గా తీసుకెళ్ళడానికి ధనముతో నువ్వు బలంగా ఉండాలి. త్రాగుడికి వ్యసనానికి బలం తెచ్చుకున్నటువంటి నీవు నీ భార్య మరణావస్థలో ఉంటే సాయం కోసం వెళ్ళి చేతులు ఆర్చించడానికి వీల్లేదు. భార్యగా ఉన్నటువంటి నేను యవన కాలం ఉన్నప్పుడు భర్త కష్టపడి సంపాదించినప్పుడు భర్త మెరుగు కోసం దాచిపెట్టాలి. అలా దాచిపెట్టకపోతే నీ అంత బలహీనరాలు ఎవరు కూడా లేరు. ఈ రాత్రి కాల సమయంలో ఎందుకు మనం తప్పిపోతున్నామంటే మనం కొన్ని సందర్భాల్లో బలహీన పడిపోవటం వల్ల మనం తప్పిపోతున్నాం. ఆ సమయంలో నువ్వు ఏం చేయాలంటే, నాయనా నా బలం సరిపోవట్లేదయ్యా, నేను ఏదో అలా చదువుకున్నాను ప్రభా, నా చదువు సరిపోవట్లేదు ప్రభా, అయినా సరే నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతావు. థామస్ అల్వా ఎడిసన్ 5వ తరగతి చదవగలిగాడు, ప్రపంచానికి వెలిగించాడు బల్బులు కనిపెట్టి. ఆయన శాస్త్రవేత్త కాదు, ఆయన పేజీలు చదవాలా, ఆయన పిహెచ్డీ చేయలేదు ప్రభా, నువ్వు ఇచ్చిన జ్ఞానం చేతనే ప్రపంచానికి వెలిగించాడు. నాయనా నా చదువు అనాకోలేగా ఉన్నది, నేను వెలిగించబడాలి, నా కుటుంబాన్ని వెలిగించాలి, బలమైన వ్యక్తిగా నేను మారాలి. యేసయ్య గారు 7వ తరగతి చదివాడు, పిహెచ్డీ చేయాలా, థెరపీ చేయాలా, లేదంటే థియాలజికల్ చదవలేదు. 7వ తరగతి చదివిన యేసయ్య గారు ప్రపంచం నలుమూలలా గడగడలాడించాడు సువార్తనే. అయ్యా నా చదువు అనాకోలేగా ఉంది ప్రభా, అయినా నేను పనికి మారిన వాడిని కాదు ప్రభా, నేను పరిశుద్ధంగా ఉంచే నన్ను పవిత్రంగా మారుస్తావు కాబట్టి బలపరిచి నన్ను పరిశుద్ధపరచు ప్రభా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే నా దేవుడు ఈ రాత్రి స్త్రీవైన పురుషుడైన నీతో మాట్లాడి ఒక బలమైన పాత్రగా నేను
మార్చి నీ కుటుంబానికి నేను ఉపయోగపడే బిడ్డగా కాకుండా ఈ గ్రామానికి నువ్వు ఉపయోగపడే బిడ్డగా నా దేవుడు తీర్చును గాక. హల్లెలూయా. కాబట్టి రాత్రి కాల సమయంలో బైబిల్ సెలవిస్తుంది కదా, యవ్వన కాలంలో ఉన్న బిడ్డలందరూ కూడా తప్పక తొట్టిల్లిపోతారు. మరలా సరైన మార్గంలోకి రావాలంటే వాక్యం తప్ప ఇంకా ఏది కూడా లేదు. ఆ పైన మనము పరిస్థితికి రావాలంటే ఒకటి దేవుడే చేయాలి. కాబట్టి దేవుడి యొక్క తోడు మనం కోరుకోవాలి. ఆయన తోడుంటే చాలు, నేను ఏదైనా చేస్తానే ఒక గొప్ప తీర్మానంలోకి నువ్వు రావాలి. ఎప్పటివరకు యేసుకి విలువ ఇవ్వకపోవచ్చు, ఎప్పటివరకు యేసు ఎవరో తెలియకపోవచ్చు, ఈ రాత్రి కాల సమయంలో తెలుసుకో, యేసయ్యే నీకు తోడుంటాడు. దావీదు అంటాడు కదా, నా తల్లిదండ్రులు విడిచిపెట్టిన నా దేవుడు నన్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టడు. నువ్వు దేవుని తోడుని కోరుకుంటే నీ కుటుంబ బాధ్యతలను కూడా నీవు నిర్వర్తిస్తావు. రెండవది, దేవుని రక్షణను కోరుకోవాలి. పాపంలో బలహీనంలో పాపంలో అంటున్న నీవు నీ అంతటా నువ్వు పైకి రాలేవు, కానీ దేవుని యొక్క రక్షణ కోరుకుంటే ఆయన నేను రక్షించేటటువంటి వ్యక్తిగా వచ్చి బాధతో నెమ్మది లేక చిరాకులో ఉన్న నీ హృదయానికి ఆయన మాత్రమే నెమ్మది కలిగజేసి రక్షించే దేవుడు. మూడవదిగా, బలహీన సమయంలో ఉన్నావు నువ్వు, నీ కుటుంబానికి పనికిరాని స్థితిలో ఉన్నావు, నీ కుటుంబాన్ని లెక్కలేని స్థితిలో ఉన్నావు, నీ మనసును బట్టి బలహీన పడవచ్చు, కానీ ఎవరి కాలం నువ్వు తగ్గిపోయి ఉండొచ్చు, కానీ మరలా దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఆయన బలాన్ని నువ్వు కోరుకుంటే నీ బలానికి రాత్రి కాల సమయంలో ఆయన బలం తోడుంటే నువ్వు ఒక రెండంచెలు కలిగినటువంటి కత్తిలాగా మార్చబడబోతావు. హల్లెలూయా. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ఈ ప్రకారం మేము జీవిస్తామన్నా అందులో గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. ఈ యవనస్తుల కోడికలో నేను ఏదో సరదాగా వచ్చాను, కానీ నాతో దేవుడు మాట్లాడే వాళ్ళు చప్పట్లు కొట్టండి గట్టిగా ఒకసారి. ఏం రాలేదు, గట్టి రాలేదు రెండోసారి. ఖచ్చితంగా దేవుడు నాతో మాట్లాడే వాళ్ళు గట్టి చప్పట్లు కొట్టండి ఒకసారి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించింది గాక. అలాగే లేచి నిలబడదాం, కళ్ళు మూసుకుందాం. అలాగే లేచి నిలబడదాం, కళ్ళు మూసుకుందాం. ఎవరికి వారు ఎవరికి వారు ఎవరికి వారు ఎవరికి వారు అయినా నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. నేను దారి తప్పిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నాను ప్రభా.